హాయ్ వెల్కమ్ టు ఆన్ ద రాక్స్. డిటెక్టివ్ సర్వీసెస్ ఏజెంట్ ఆత్రేయ, జేమ్స్ బాండ్స్ మనకు అందుబాటులో ఉంటాయా? అసలు అలాంటి కేసెస్ నిజమా అబద్ధమా అని అనిపించిన కాల్ చేసినప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ వ్యక్తిని కలిసినంటే నాకు అసలు మైండ్ బ్లోయింగ్. హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో చీఫ్ ఎంఆర్కే గారు. ఎట్లాంటి కేసెస్ ఉంటాయి సార్? ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు, మీ మోటివ్ ఏంటి పెళ్లి చేసుకోవాలి, మీకు చివరి రోజు తెలుస్తుంది తన మోటివ్ అని. ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్ముతారా? జనరేషన్ అలానే ఉంది, మనం ఏం చేయలేము. లివింగ్ రిలేషన్షిప్స్ అని పెట్టేసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాని అనిపిస్తుంది. నాన్ సెన్స్ అండి అది. ఈ వారమే 3 కేసెస్ వచ్చాయి. ఫాల్ట్ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఇంతటితో ఆగట్లేదు, ఇది క్రైమ్ దాకా వెళ్తుంది. మీ పేరెంట్స్ ని మోసం చేశారు, మీరు మోసం చేసేసుకున్నారు. రిలేషన్షిప్ లో ఉన్నాం, మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని మీ పిల్లలతో చెప్పండి. ఏ ఏజ్ గ్రూప్ లో పేరెంట్స్ కాషియస్గా ఉండాలి? 14 years నుంచి. అమ్మాయి అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ కాలంలో ఒకటే, ఇద్దరు సేమ్. సెలబ్రిటీని మీరు స్పై చేయాలని చెప్పేసి ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్పింది ఏంటంటే, మా అమ్మాయి అసలు మాతో సరిగ్గా ఉండట్లేదు, మా మాట వినట్లేదు, ఎన్నో సంబంధాలు చూపిస్తున్నాము, పెళ్లి చేసుకోవట్లేదు. ఒక రిలేషన్షిప్ ఉంది అమ్మాయికి. అబ్బాయి ఒక మొబైల్ షాప్, చిన్న మొబైల్ షాప్. జెన్యూన్ లవా? 70 చేంజ్ గర్ల్ ఫ్రెండ్స్ అఫైర్స్ ఇప్పుడు దాకా. డివోషనల్గా చెప్తూ అంతా చేస్తూ 70 మంది. చాలా సీరియస్గా ఉంది అది ఇది అంటే నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాను. ఈ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయికి చెప్పేసింది. ఎంత డేంజర్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇతను ఫుల్గా తాగి గొడవ పెట్టుకున్నాడు. నేను ఒక ఫిగర్ చెప్పాను, నీకు ఇంత ఫిగర్ ఇస్తా, మంచిగా బతుకోండి. అంత అయితే నాకు వాడు కూడా ఇస్తాడన్నాడు. ఇంకెవరు మళ్ళా ఒకడు ఉన్నారు, అతనే చేసింది ఇదంతా. అసలు నేను ఈ పేరు ముందు పెడితే వాళ్ళు షాక్ అయిపోయారు. అతను ఎవరంటే అమ్మాయి వాళ్ళు. మ్యాట్రిమోనీ సైట్ నుంచి వచ్చే సంబంధాలు సేఫా కాదా? 100% మ్యారేజెస్ అవుతున్నాయి మీకు, 80% మ్యారేజెస్ మీకు స్పాల్ అయిపోతున్నాయి. కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? జెన్యూన్ మ్యాట్రిమోనీ సైట్ పెద్ద ఆర్గనైజేషన్, నేను చెప్పలేను దాని పేరు. మ్యాట్రిమోనీ సైట్ నుంచి పరిచయం అయింది. అమ్మాయి కూడా చూపించే ఆ వీడియో రికార్డ్ చేసింది. రికార్డ్ చేసిన తర్వాత నేను మీ ఇంట్లో ముందు పెడతాను, లేదా ఇంటర్నెట్లో పెడతాను, సోషల్ మీడియాలో అన్ని చోట్ల వైరల్ అయిపోతుంది, నీ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది, ఎక్కువగా మాట్లాడితే నీ పోలీస్ కంప్లైంట్ పెడతాను నీ మీద. ఓ, ఇది సూపర్ ట్విస్ట్. అయితే మీకు 2 parts ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. ఇంటర్వెల్ ముందు మీకు ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇది ప్రాపర్ క్రైమ్ అనమాట. సార్ మన కోసం టైం ఇచ్చి మన కోసం వచ్చినందుకు సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సబ్జెక్ట్స్ నిజంగా ఉంటాయా సార్? అసలు అలా ఉంటుంది. ఓకే సార్. నిత్య జీవితంలో కూడా ఉంటాయి అవన్నీ. సినిమాలో చూపించే అంతా అలా కొంచెం కట్ చేసి, అంటే ఒక ప్రొఫెషనల్గా ఉంటుంది. సినిమాలో ఇదంతా చూపించారు. కార్పొరేట్ దగ్గర ఇప్పుడు మనకి ఉంటాయి కొన్ని స్పైంగ్స్, అక్కడ కూడా మనం వాళ్ళలాగా కలిసిపోవటము, ఏజెంట్స్ కలిసిపోతారు. అక్కడ న్యాచురల్గా ఉంటుంది ఏదైనా కూడా. సార్ ఫస్ట్ చెప్పండి, మీరు మన ఈ ఫీల్డ్లో కెరీర్ ఉంటుందా? జనాలు ఎవరన్నా ఈ సైడ్ రావాలనుకుంటే డిటెక్టివ్స్ చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సినిమా వాళ్ళు, పోలీస్ వాళ్ళు అంటే స్పై చేయడం ఇలాంటివి చాలామందికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ దాంట్లో ఫ్యూచర్ ఉంటుందా? అసలు మీరెందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందనమాట. ఓకే. మా ఫాదర్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా. ఓకే. సో ఆ బిజినెసెస్లో మేము చాలామందికి క్రెడిట్ ఇచ్చేవాళ్ళము. సో ఎక్కొట్టి వెళ్ళటము, సో అలాంటివి ప్లానింగ్స్ ఉంటాయి. వాళ్ళని ట్రేస్ చేయటము చిన్నప్పటి నుంచి. ఓకే. అప్పటి నుంచే ట్రేస్ చేయటము, వాళ్ళ వెనకాల వెళ్ళటము, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు కనిపెట్టుకొని నాన్నకి చెప్పడం, ఇలాంటివి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలని నాకు చాలా ఉండేది. ఓకే, అదే అనుకుంటున్నాను. ఫస్ట్ డైరెక్ట్ స్పై పోలీస్ అనుకుంటారు కదా. ఫస్ట్ మనం స్పైలోకి ఎలా వచ్చారు సార్ మరి? ఎవరిదైనా పర్సనల్ లైఫ్లో వెళ్ళి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అని ఫస్ట్ నుంచి అలాంటి మైండ్ సెట్ నాది. ఓకే. అయితే ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మనకు అసలు ఇలాంటి కేసెస్ నిజంగా ఉంటారు? అసలు మీరు అసలు మిమ్మల్ని అప్రోచ్ కావడానికి ఎంతసేపు పట్టింది? క్లయింట్స్ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవుతారు? ఫస్ట్ అయితే ఆన్లైన్ నుంచి. ఈ కాలంలో ఏదైనా సరే ఆన్లైన్ ఉంటుంది కదా, గూగుల్ నుంచి అప్రోచ్ అవుతారు. గూగుల్, జస్ట్ డైల్స్, మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. మేజర్ ప్లాట్ఫామ్ గూగుల్. మీరు 2009 నుంచే ఉన్నారు కదా సార్? ఎస్. అప్పుడు మీకు వాకిన్ ఉండేవాళ్ళు, ప్లస్ మీకు అప్పుడు కూడా జస్ట్ డైల్స్ లేక ఇలాంటివి ఉండేటివి, పేపర్లో యాడ్ వచ్చేది.
ఆ యాడ్ని బట్టి వచ్చేవాళ్ళు. ఓకే ఓకే, అర్థమైంది. రిఫరెన్సెస్ ఉండేటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మా సర్వీసెస్ తీసుకున్నారు, అవును. మీరు కూడా ఒక 10 మందికి చెప్తారు మంచిగా చేస్తారు. అంటే ఎట్లాంటి కేసెస్ ఉంటాయి సార్? ఎక్కువగా పర్సనల్ కేసెస్. పర్సనల్ కేసెస్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఉండే వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవుతారా, ఇంకా వేరే వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారా? మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి మీ మైండ్లో. ఓకే. డౌట్స్ కూడా టాపిక్స్ని బట్టి డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, ఓకే, మీకు డౌట్ ఉంటుంది. అవును. మీ పార్ట్నర్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు డౌట్ ఉంటుంది. అవును. ఆ డౌట్ని బట్టి మీరు 50-50 మైండ్లో పెట్టుకొని ఉంటారు, నెగిటివ్ పాజిటివ్. అసలు రియల్గా అది ఉందా లేదా? అవును. మెంటల్గా ఫస్ట్ అయితే ఇదే అనిపిస్తుంటుంది, అసలు నిజమా కాదా. ఆ డౌట్ అంతా క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి. అవును. యూ కెనాట్ స్టే ఇన్ బిట్వీన్. మీరు మధ్యలో ఉండొద్దు. మీరు ఐదర్ డౌట్ తీసేయాలి లేదా డౌట్ పెట్టుకుంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. మీరు ఒక మంచి మైండ్ సెట్, ఒక కూల్ మైండ్ సెట్తో నిర్ణయం తీసుకొని అప్రోచ్ అవుతే, అపాయింట్మెంట్ మీరు తీసుకొని మీ స్టోరీ అంతా వినాలి మేము ఫస్ట్ నుంచి ఇన్ డీటెయిల్గా. కరెక్ట్. దానికి ఎగ్జామినేషన్ చేస్తాం మేము. చేసి రియల్గా అలా ఉందా లేదా, చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మేము అనుకొని డిస్కస్ చేసి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని. ఏ విధంగా చేయాలి ఏంటి. ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరు, ఏం చేస్తారు, ఆయన బిజినెస్ ఉందా, జాబ్ ఉందా, ఏంటి, మొత్తం ఆయన గురించి తెలుసుకొని మనము ప్లాన్స్ చేస్తాం అన్నమాట. అంటే స్పై ప్లాన్స్ ఉంటాయి. స్పై అంటే ఇప్పుడు ఎట్లా సార్, మీకు మీరే వెళ్తారా లేకపోతే టీం ఉందా, లేకపోతే ఏజెంట్స్, ట్రైన్డ్ ఏజెంట్స్. ప్లాన్ నేను చేస్తాను. ఓకే, మీరు ప్లాన్ చేస్తే మొత్తం ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు టీం ఉంది. 4 layers ఉంటాయి దానికి. అంటే ఎలాంటి సబ్జెక్ట్ మీద వాళ్ళు స్పై చేయించుకోవాలనుకుంటారు? ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఏమన్నా మీకు? చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్క సబ్జెక్ట్ సార్, ఒక్క సబ్జెక్ట్ మంచి ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు, అవును సార్, వాళ్ళ గురించి చెక్ చేయాలి. ఎస్. ఆయన హానెస్టా కాదా, తను హానెస్టా కాదా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ అదే పాయింట్. నేను ఫస్ట్ అదే పాయింట్. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి అసలు ఏమైనా హానెస్టా కాదా, మాకు డౌట్ ఉంది, ఇట్లా లిటిల్ బిట్గా చెప్తారు. నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి కరెక్ట్ ట్రాక్లోకి తీసుకొస్తాను. మొట్టమొదటిది, ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎగ్జాంపుల్ ఒక రిలేషన్లో ఉన్నారు లేదా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక 5 members మాట్లాడతారు మీరు. పెళ్లి సంబంధాలు వస్తాయి, చూడండి ఏది బాగుంటుంది, 5 members మాట్లాడండి, మీకు అర్థమవుతుంది మాట్లాడే విధానం ఎలా ఉంది, మేనర్స్ ఉందా లేదా, డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, అవన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది మీరు మీట్ అయినప్పుడు. వాటిని రౌండ్ ఫిగర్ చేసుకొని ఆ మ్యాచ్కి మాత్రమే మీరు మా దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇలాంటివన్నీ చెప్తున్నారు, అన్ని డీసెంటా కదా అంటే సగం మందికి పెళ్లి కాదేమో, మరి అట్లా ఎట్లా సార్? అసలే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. ఏదైనా సరే మనం బేస్ లెవెల్ నుంచే వెళ్ళాలి. అవును సార్. మీరు ఒక కార్ కొనడానికి వెళ్తారు, ఆ కార్ ఇంజన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్లో సౌండ్ కొంచెం ట్యూనింగ్ బాగాలేకపోయినా, అది మంచిగా నడవకపోయినా ఆ కార్ మీరు తీసుకోరు. ఇది లైఫ్ పార్ట్నర్ కదా. అవును సార్, కరెక్ట్. లైఫ్కి సంబంధించింది కదా. ఇవన్నీ పేరెంట్స్ సెట్ చేసిన సంబంధాల గురించి మాట్లాడతారు. పేరెంట్స్ సెట్ చేసిన సంబంధాల గురించి మాట్లాడుతున్నాను నేను. పర్సనల్లీగా తనే సెలెక్ట్ చేసుకుంటే ఒక అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. లవ్ చేసిన వాళ్ళ గురించి కనుక్కోవాలి అనుకుంటే ఇదే ఉంటుంది, క్యారెక్టర్ గురించి. క్యారెక్టర్ గురించి. వాడు డబ్బులు సంపాదిస్తుండా అంటే చాలా మంది ఫేక్ చేస్తూ ఉంటారు. రేపటి రోజు మీ దగ్గర డబ్బు లేకపోతే నేను నా డబ్బు తీసి ఇస్తా మీకు, మీ దగ్గర క్యారెక్టర్ లేకపోతే నేను క్యారెక్టర్ తీసి ఇవ్వలేను నాది. అందుకనే క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అవును సార్. అందరూ బాధపడేది కూడా క్యారెక్టర్ గురించే కదా. రియల్గా ఉందా లేదా, అసలు రిలేషన్లో ఉన్నారా లేదా, కొంచెం వెనక ముందు చూసుకొని వెరిఫై చేసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నమాట. ఇట్లా మిస్యూజ్ కూడా అవుతుంది ఇన్ఫర్మేషన్. అవును సార్. ఎవరిది కూడా ఇన్ఫర్మేషన్ మనం అట్లా ఇవ్వలేము. ఓకే. మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే అది రియల్గా ఇప్పుడు జెన్యూన్ అనుకుందాం, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది అనుకుందాము. సో ఆ పర్సన్ గురించి మనం ఏంటి తెలుసుకునేది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా లేవా. మొట్టమొదటిగా తెలుసుకునేది ఫస్ట్ మ్యారేజ్ ఏమైనా అయిందా లేదా. ఎస్, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని కూడా ఫస్ట్గా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తారు వాళ్ళు మ్యాట్రిమోనీ సైట్స్లో. కానీ అలాంటి వాళ్ళకి నేను 2009లో నేను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? ఒక చాలా పెద్ద బిగ్ ప్రొఫైల్, హైదరాబాద్ సిటీ. ఓకే. సో తను బాగా ఇష్టపడింది ఒక అబ్బాయిని. వాళ్ళ ఫాదర్ ఈజ్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. ఓకే. సో హీ కాల్డ్ మీ. అంటే డైరెక్ట్గా అమ్మాయి చెప్పితే పాజిటివ్గా కాల్ చేశాడా, లేకపోతే బై జర చూడు ఒకసారి ఏంది అన్నట్టు
కాల్ చేశారా మీకు వాళ్ళ ఫాదర్? కాల్ చేశారు, ఇట్లా అమ్మాయి ఇష్టపడింది ఒక అబ్బాయిని, అప్పుడు అమ్మాయి ఆ పక్కనే ఉందా? పక్కనే ఉంది, ఓకే. యావరేజ్గా ఉన్నాడు. నేను క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ కదా సార్, అదే తెలుసుకోవాలని నేను చూస్తున్నాను. మరి ఏంటి, ఎట్లా తెలుసుకుందాం, ఏంటి ప్లాన్ అంటే ప్లాన్ మొత్తం చెప్పాను నేను. ఓకే. అబ్బాయి గురించి చెప్పారు, ఏం చేస్తాడు ఏంటి అనేది. హీ హ్యావ్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అలాంటి వాళ్ళ గురించి మనం స్పై చేయాలి అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అది కూడా మాకు దగ్గరున్న ఫీల్డ్ అనమాట. అది మనం ఏం చేసినా కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. అవునవును, అర్థమైంది. అలా మనం కండక్ట్ చేసాము కొన్ని షాకింగ్ విషయాలు. ఏం తెలిసాయి అంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, 3 మ్యారేజెస్ అయ్యాయి. 3 ఒకటి కాదు, వల్ల పిల్లలు కూడా ఉన్నారు. హీ కొంచెం పర్సనాలిటీ బాగుండి, ఈజ్ లైక్ గుడ్ లుకింగ్ ఐ. ట్రైన్లో పరిచయం అయ్యారంట వీళ్ళిద్దరు. ఓకే. అప్పట్లో మనకు అంత సొంతం కారు అలాంటివి కూడా లేవు. ఈ జనరేషన్ అంటే ప్రతి ఒక్కరికి కార్ అయిపోయింది ట్రైన్ జర్నీలో. ఓకే. ఆ ట్రైన్లో పరిచయం అవడం వల్ల మళ్ళీ అది ఫ్రెండ్షిప్ అయ్యి ఎట్లా రిలేషన్షిప్లో వచ్చారో తెలియదు నాకు. మన దాకా వచ్చింది స్టోరీ. తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేసాము. ఓకే. చేసిన తర్వాత ఇట్లా 3 మ్యారేజెస్ అయ్యాయి. వాళ్ళ వైఫ్స్ గురించి తెలుసుకున్నాను. అంటే మీరు మనుషుల్ని పంపించేసారు డైరెక్ట్ ఊర్లకు? చాలా పెద్ద యాక్షన్ ప్లాన్ చేశాను నేను. తర్వాత ఏం జరిగింది సార్? 3 మ్యారేజెస్ అయ్యాయి కదా, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, పేర్లు ఏంటి, అవన్నీ మనం తెలుసుకున్నాము. రికార్డ్ కూడా చేసాము తెలియకుండా వాళ్ళకి. ఓకే. ప్లస్ ఆ రికార్డ్స్ కూడా మనము సబ్మిట్ చేయడం జరిగింది. మనం విత్ ఎవిడెన్స్తోని చూపించాంలేండి. చూపిస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఎవిడెన్స్ చూపిస్తే ఒప్పుకుంది. చాలా ప్రాబ్లం అయింది ఆ అమ్మాయి కూడా. అప్పుడు వాళ్ళ అమ్మాయి రియాక్షన్ సార్? 2 months పట్టిందనమాట దీని నుంచి బయటికి రావడానికి. స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ అంతా చేయించి ఇట్స్ ఓకే. నేను కూడా మధ్యలో చాలా కౌన్సిలింగ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత సెట్ అయింది అమ్మాయి. మ్యారేజ్ అయింది. ఈరోజు యూకేలో ఉందన్నమాట, లండన్. ఓకే, సూపర్ కథ. 3 పిల్లలు. ఇదే ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి కాబట్టి మీరు అంటే జనరల్గా సొసైటీకి అంతా పాజిటివ్ వైడ్లో వాడు మోసం చేసిండని, కానీ ఈ జనరేషన్లో అమ్మాయిలు కూడా అంటే చాలా వరకు అందరూ అనట్లేదు, చాలా వరకు అలాంటి కేసెసే కనబడుతున్నాయి. అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అమ్మాయి అంటే అబ్బాయి డబుల్ మ్యారేజ్ చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నారు ఇందాక చెప్పారు కదా, ఆ టైప్లో అమ్మాయి కేసెస్ ఎలాంటి? అవును, ఉన్నారు. అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నారు. అంటే వాళ్ళు అంటే అబ్బాయి అప్రోచ్ అవుతాడా, లేకపోతే అబ్బాయి వాళ్ళ తండ్రి వాళ్ళు అప్రోచ్ అవుతారు? ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ అబ్బాయి అయినా అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా దే కెన్ అప్రోచెస్. అప్రోచింగ్ అనేది పెద్ద విషయం కాదు. డిసిజన్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసిజన్ తీసుకుంటే చాలు. ఓకే. మీరు చెప్పారు కదా ఇప్పుడు క్యారెక్టర్ గురించి, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు బ్లేమ్ ఎనీవన్. అవును సార్. మన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటేనే మనం మాట్లాడాలి, లేకుంటే మాట్లాడకూడదు. గాలిలో మాట్లాడలేం కదా, అలా అనమాట. ఇప్పుడు చెప్పారు ఇట్లా క్యారెక్టర్ బాగాలేదు అని మనకి వినడంలో వచ్చినా కూడా మనము అంత సీరియస్గా తీసుకోమన్నమాట. దానికి ఏదైనా సరే ప్రాక్టికల్గా మీకు వర్క్ ఉంటుంది. ఎవిడెన్స్, వితౌట్ ఆఫ్ ఎవిడెన్స్ మీరు మాట్లాడలేరు. మీరు మాట్లాడినా కూడా మీరు రాంగ్ అయిపోతారు, హర్ట్ చేసినట్లు అవుతుంది. అలా ఎవ్రీథింగ్ విల్ గోస్ ఆన్ ద ఎవిడెన్స్. మీకు చివరి రోజు ఎవిడెన్సే కావాలి. ఇప్పుడు దీని ప్రీ మ్యాట్రిమోనల్ కేసెస్ అంటారు, ఇలాంటి దాంట్లో బెస్ట్ కేసు ఎలాంటి సరే అంటే మీరు డీల్ చేసేటప్పుడు అరే ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్ముతారా అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? ట్రస్ట్ అనేది ఒక బిగ్ థింగ్. చీప్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ దట్. అవును సార్. ఆ ట్రస్ట్ బ్రేక్ చేస్తే ఇలానే ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ట్రస్ట్ పెట్టుకుంటారు, ఆ ట్రస్ట్ని వాళ్ళు ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అని వాళ్ళు కలలు కూడా ఊహించరు. అదే సార్. అలా ట్రస్ట్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దే నీడ్ సమ్ టైమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అలా ట్రస్ట్ బ్రేకర్స్ ఉన్నారు సొసైటీలో. అంటే ఇప్పుడు కామన్ అందరూ అదే చేస్తారు కదా సార్. ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. పేపర్ చదివితే చాలు ఇలాంటి కేసెస్, వీళ్ళని మోసం చేశారు, వాళ్ళని మోసం చేశారు అనేది కేసెస్ ఎక్కువ. మోసం చేశారు అంటే ఇప్పుడు జనరేషన్ అలానే ఉంది, మనం ఏం చేయలేము, ఏం చెప్పలేము కూడా. దీంట్లో జెండర్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ థింగ్. జనరేషన్ మీకు ఎలా ఉంది చూడండి, 100% మ్యారేజెస్ అవుతున్నాయి, మీకు 80% మ్యారేజెస్ మీకు స్పాల్ అయిపోతున్నాయి, ఉండట్లేవు. బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ ఒకటి విషయం అయితే కెమిస్ట్రీ బాండింగ్ లేదు కదా మీకు. కెమిస్ట్రీ బాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కెమిస్ట్రీ బాండింగ్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు పార్ట్నర్స్లో అండర్స్టాండింగ్ ఉండాలి.
ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మీకు రిలేషన్షిప్స్ ఆగవు. ప్లస్ ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు, బాగా సంపాదిస్తున్నారు, అక్కడ కూడా గొడవలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్. అందుకని ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది మన దగ్గర పెళ్ళికి ముందు. ఓకే, దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి మనము కౌన్సిలింగ్ ఇస్తాము, పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు. రిచ్ టు పూర్, మిడిల్ క్లాస్ ఎవరైనా సరే మనం మ్యారేజ్ అవుతుంది అంటే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ కూడా ఎట్లా ఉంటుంది, మంచి కౌన్సిలింగ్. అది ఒకటి అలాంటివి ఒక 5 సెషన్స్ ఉంటాయి. ఆ 5 సెషన్స్ వాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పార్ట్నర్తో ఎలా ఉండాలి, ట్రస్ట్ అంటే ఏంటి, పార్ట్నర్తో ఎలా ఉండాలి, ఎలా హానెస్ట్గా ఉండాలి, పార్ట్నర్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది ఓవరాల్ మీకు అర్థమవుతుంది. తనకి ఇష్టమైనవి ఏమున్నాయి, మీకు ఏమంటే ఇష్టం ఉండవు, మొత్తం కెమిస్ట్రీ బాండింగ్ ఉంటుంది అక్కడ, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 6 months గ్యాప్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్ 6 months గ్యాప్ తీసుకోవాలి అన్నమాట మనం చెప్తాము. 6 months గ్యాప్, మినిమం 3 months, మ్యాక్సిమం 6 months to 1 year మీరు గ్యాప్ తీసుకోవాలి, కలవాలి. గొడవలు అవుతాయి ఎన్నో. సో దాంట్లో మీకు అర్థమవుతుంది, పార్ట్నర్ అర్థం చేసుకోవడానికి ఉంటుంది. దాంట్లో పవర్ఫుల్ టూల్స్, మెథడ్స్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది ఆ ప్రోటోకాల్ వాళ్ళు ఫాలో అయ్యి ముందుకెళ్ళి అలా కెమిస్ట్రీ బాండింగ్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు, వాళ్ళ ఫ్యామిలీస్ కొట్లాడుకున్నా కూడా వీళ్ళు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎత్తుకుతారు, అంతేగాని వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోరు. కరెక్ట్ సార్. ఇది ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్. ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు సేమ్గా ఉన్నారంటారు, సేమ్ శాలరీ ఉండి సేమ్ ఉన్నప్పుడు ఈగోస్ మధ్యలో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇలాంటి గొడవలు వస్తుంటాయి. దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలంటే సార్ ఎట్లా అంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ అంటే ఎట్లా? కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, ఒక టేబుల్ ఉంటుంది, ఒక కూర్చుంటారు, 2 చైర్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అది కాదు కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే మీరు వాకింగ్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు వాకింగ్కి వెళ్తున్నారు, నేను కూడా మీతో వాకింగ్కి వస్తా, స్ట్రేంజర్ లాగా మీకు కౌన్సిలింగ్ ఇస్తా. మీకు అర్థం కాదు, మీకు తెలియకుండానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ అంటే అది నా దృష్టిలో. మీరు రండి కూర్చోండి అంటే మీకు మెంటల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని మీరు ఇంకా ఈగో హర్ట్ అవుతుంది, మీ పార్ట్నర్ మీద కోప్పడతారు మీరు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది అనుకోండి, అమ్మాయి ఏం చేస్తుంది, అసలు కాలేజ్కి వెళ్తుంది, ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుంది, బేసిక్ అయిపోయింది. పేరెంట్ వ్యూలో అది పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఒక డౌట్ అయితే వస్తుంది కదా సార్. ఎంతైనా సరే మనకు మంచిగా నవ్వుతూ మన ఫ్యామిలీ బయట కనపడకుండా ఒక ఫాదర్గా కంపల్సరీ డౌట్ వస్తుంది. అంటే ఎందుకు వద్దంటుంది, ఎవరన్నా లవ్ చేసిందా లేదా అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇన్ కేస్ నిజమైతే అంటే అమ్మాయి ఎలా కన్విన్స్ చేస్తారు మ్యారేజ్కి? ఇన్ కేస్ ఏమీ లేదనుకోండి, ఏ ఎఫైర్స్ లేవు, జెన్యున్గా టైం అడుగుతుంది అని, మీరు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తారా, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తారా? పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ కౌన్సిలర్స్ ఎప్పుడు కూడా. అవును సార్, అవును. చిన్నప్పటి నుంచి మనకి మంచిగా గైడ్ చేస్తారు, ఇది కాదు ఇది అనేసి. సో దట్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎక్కువగా. పేరెంట్స్కి ఏంటి, మనము గైడెన్స్ ఇస్తాము, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ దే ఆర్ ద గుడ్ కౌన్సిలర్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మిస్గైడ్ అవుతుంటారు సార్? జనరల్గా అందరూ అవుతారు మిస్గైడ్. సో ఏజ్తోని పని లేదు మీకు. మీరు అటు ఇటు పొరపాటున మీరు ఎటు వెళ్ళినా కూడా చివరి రోజు పేరెంట్స్కి తెలిసిపోతుంది కదా. సో దట్ మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని బట్టి ఎవిడెన్స్ ఉంటాయి. పేరెంట్స్ యూజువల్లీ చూడండి, ఏ ఏజ్ గ్రూప్ అంటే టీనేజ్ నుంచి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అదే మెయిన్ స్టేజ్ కదా సార్. టీనేజ్లో మనం చెప్తే వినరు, వాళ్ళు నచ్చిందే చేయాలనుకుంటుంటారు. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాల్సి వస్తుంది? అంటే మీకు ఎలాంటి కేసెస్ ఏమైనా తగిలినాయా? ఉంటాయి. దీంట్లో ఏంటి అంటే టీనేజర్స్, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి గోల్ క్లియర్గా ఉంటుంది, వాళ్ళు ఆ గోల్ దాకా అప్రోచ్ అవుతారు. కొంతమంది ఉంటారు, ఒకళ్ళు చూస్తారు, బ్యాట్గానే వేసుకుంటారు, వాళ్ళది బ్యాట్ చూస్తారు, బ్యాట్కి త్వరగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. దానికి చూసి వాళ్ళు మేము కూడా అలానే చేయాలి అనుకుంటారు, అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇక అది ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అనేది పేరెంట్స్కి అర్థం కాదు. వాళ్ళకి పేరెంట్స్ సస్పెక్ట్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి మనకి వాళ్ళు కొంచెం లైట్గా చెప్పినా చాలు, మనం మొత్తం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట.
ఐడెంటిఫై చేసి వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ బిహైండ్ ద కిడ్ మనమంతా అది ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ముందు పెడతాము. సో ఒక కేస్ స్టడీ 7th క్లాస్ స్టూడెంట్ నేను మీకు చెప్పాను కదా, అబ్బాయి ఓకే అతనికి స్మోకింగ్ హ్యాబిట్ అయింది. ఓకే నాకు ఫస్ట్ అండ్ నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేడు, స్కూల్కి వెళ్ళట్లేడు. 10th లోనే 7th పేరెంట్స్కి డౌట్ వచ్చింది, అప్రోచ్ అయ్యారు, చెప్పామన్నమాట, ఫ్యాక్ట్స్ ముందు పెట్టాము. మీ కిడ్స్ దీంట్లో, మీ అబ్బాయి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అని చెప్పాము. ఎవిడెన్స్తో చూపించాము అనమాట. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు కదా. అట్లా ఎవరైనా మీకు బ్రెయిన్ వాష్ చేయొచ్చు, మిస్గైడ్ మీరు అవ్వచ్చు. స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్ని ఎలా యూజ్ చేస్తున్నారు, పేరెంట్స్ చూడాలి అదంతా. టీనేజర్స్కి కూడా మొబైల్ ఇస్తారు కదా, అది కూడా చూడాలి. సరే, ఇప్పుడు సొసైటీస్లో బాగా పలుకుబడింది, మంచి హోదా, మంచి పేరు సొసైటీలో, కాలనీలో కానీ ఎక్కడన్నా సడన్గా ఒక మెసేజ్ వచ్చి ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, ఫ్రాడ్ మెసేజ్ పంపించి హనీ ట్రాప్ లాగా మెసేజ్ ఓపెన్ చేయగానే కొంచెం ఏదో టెంప్ట్ అయిపోయి చూసి ఆ కాల్ కాస్త పరిచయంగా ఏర్పడి ఫ్రాడ్స్కి పరిచయంగా ఆ రిలేషన్ బిల్డ్ అయ్యి పరిచయం అయ్యి కొంచెం న్యూడ్ కాల్స్ లాగా వెళ్ళి సఫర్ అవుతూ ఉంటారు. డబ్బులు పంపించడము, అర్థమైంది, డబ్బులు పంపించి అకౌంట్లో వేస్తున్న కొద్దిగా వాళ్ళు ఆ ఫొటోస్ని మీ ఫ్యామిలీకి పంపిస్తాను బెదిరిస్తూ, ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. అలాంటి కేసెస్లలో మీరేమైనా బెస్ట్ కేసెస్ డీల్ చేశారా? చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటి చెప్పండి సార్. కేసు అమ్మాయి మ్యాట్రిమోనీ సైట్ నుంచి పరిచయం అయింది. మన మ్యాట్రిమోనీ ఓకే, స్కామ్ డిఫరెంట్. ఇప్పుడు మీకు జనరల్గా మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ మీద రాంగ్ కాల్స్ రావటము లేదా మెసేజ్ రావటము, ఈ ట్రెండ్ పోయింది. ఇప్పుడు కొత్త ట్రెండ్, మీరు పెళ్లి కోసం పెట్టుకున్నారు మ్యాట్రిమోనీ సైట్లో, అమ్మాయి కూడా పెళ్లి కోసం పెట్టుకుంది మ్యాట్రిమోనీ సైట్లో, ఇద్దరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి కూడా మీతోని ఫ్రీగా మాట్లాడుతుంది, మీరు కూడా ఫ్రీగా మాట్లాడతారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇద్దరు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని కాన్సెప్ట్. ఎలా అంటే డే 1 ఇద్దరు ప్రొఫైల్స్ చూసుకున్నారు, మీరు లైక్ చేస్తేనే అక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు లైక్ చేస్తారు మీ ప్రొఫైల్కి, జరుగుతుంది. మీ మోటివ్ ఏంటి, పెళ్లి చేసుకోవాలి, తన మోటివ్ కూడా అదే ఉంటుంది. బట్ మీకు చివరి రోజు తెలుస్తుంది తన మోటివ్ అది కాదు అని. ఇది ఒక స్కామ్ని కొత్త డైరెక్షన్లో వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. ఎలా అంటే లైక్ ఎగ్జాంపుల్, మీరు మ్యాట్రిమోనీ సైట్లో మీరు పెట్టుకున్నారు, మీకు ఎంతోమంది అప్రోచ్ అయ్యారు, మీకు ఇష్టమైన వాళ్ళతో కొంచెం మంచి ప్రొఫైల్ కనబడుతుంది, అందమైన అమ్మాయి. ప్రొఫైల్కి మీరు కొంచెం అట్రాక్ట్ అయ్యి పరిచయం వేయించుకొని కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మీకు క్లోజ్గా ఉంటుంది, మీకు ఫొటోస్ పెట్టడం జరుగుతుంది, వీడియోస్ పెట్టడం జరుగుతుంది క్యాజువల్గా. దాని తర్వాత కొంచెం న్యూడ్గా వీడియోస్ పెట్టడం అలా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మామూలుగా జనరల్గా అడుగుతూ ఉంటారు, క్యూరియాసిటీ, కొత్త పెళ్లి కొడుకు కాబట్టి అడుగుతూ ఉంటారు, ఏమైనా ఫొటోస్ ఉన్నాయా అని క్యాజువల్ అడుగుతూ ఉంటారు. ఎస్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇంకొకటి ఏంటి అంటే, నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయి, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను అనేసి ఒక లింక్ పంపిస్తారు దీంట్లో. ఇప్పుడు దీంట్లో 2 ప్యారలల్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ నడుస్తుంది మీకు ఆల్రెడీ. లవ్ స్టోరీ ఎందుకు నడుస్తుంది, మీకు నమ్మకం, ట్రస్ట్ కోసం. ట్రస్ట్ అక్కడ బిల్డ్ అయిపోయింది ఇద్దరి మధ్యలో. మీరు ఎక్కడికి పోరు, తను ఎక్కడికి వెళ్ళదు అని అర్థమైపోయింది, మీకు ఫిక్స్ అయిపోతారు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుందాం అనేసి. అలాంటి సినారియోలో బిజినెస్ టాపిక్ మధ్యలో వస్తుంది. ఓకే, ఆ టైప్లో వచ్చిందనమాట బిజినెస్ టాపిక్. ఎస్, వస్తుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది బిజినెస్, మీకు ఒక డిఫరెంట్ సర్వర్ ఓపెన్ అయిపోతుంది. అదంతా ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు అన్నమాట ఫస్ట్ నుంచి. ఆ సర్వర్ తను ఆ లింక్ ప్రెస్ చేయగానే ఒక ఏదో మొత్తం ఫేక్ ఉంటుంది దాంట్లో. మీకు ఇంతమంది ఇన్వెస్ట్ చేశారు ఈ బిజినెస్లో, దీంట్లో ఇంతమంది చేశారు, నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయని చాలా వరకు ఇన్వెస్ట్ చేయించుకుంటారు వాళ్ళు. ఇన్వెస్ట్ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది మీకు. తర్వాత వచ్చేసి ఈ అబ్బాయి కూడా అట్నే మోసపోయాడు. అబ్బాయి కూడా అట్లానే మోసపోయాడు. ఓకే, ఇన్వెస్ట్ చేశాడు, ఇతను కష్టపడ్డాడు. ఒక హౌస్ తీసుకుందామని 80-90 lakhs ఒక 1 year అనుకోండి, 1 year పైననే వెళ్ళింది అతనికి ఇంట్రెస్ట్ కలుపుకుంటే. అంత డబ్బు ఇతను స్కామ్లో పోగొట్టుకున్నాడు. ఆ డబ్బంతా అతను హౌస్ కోసం పెట్టుకున్నాడు, ఈ అమ్మాయికి ఇచ్చాడనమాట బిజినెస్లో. ఓకే, అది ఒక ఫేక్ బిజినెస్.
ఓకే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకొని Yes. అరే ఎట్లా ఇప్పుడు మన unknown గా ఎవరైనా పరిచయం అయ్యారు, లవ్ స్టోరీ ఉంది, మీరు అంతగా ట్రస్ట్ చేయరు. అంటే మ్యాట్రిమోనీ సైట్ కాబట్టి అర్థమైంది. ఇప్పుడు మీరు సొనాలి అవును ఎగ్జాంపుల్, అవును, మొన్న కేసు ఏదో ఒకటి పేరు ఉంది మీది, అవును. మీరు మీ పేరెంట్స్ ని చూపిస్తున్నారు, మీరు మీది బిజినెస్ ఉంది ప్రొఫైల్ చూపిస్తున్నారు, ఎన్నో ఉంటాయి మీకు. అది చూసి మ్యాట్రిమోనీ సైట్ మీద ట్రస్ట్ ఎక్కువ వస్తుంది. అవును, పెళ్లి మోటివ్ కాదు, అట్లా చూపిస్తారు అంతే. That's ఓకే. it. అలా ప్రొఫైల్కి అట్రాక్ట్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత అఫేర్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. దాంట్లో బిజినెస్ ఎంటర్ అవుతుంది అనమాట. బిజినెస్ ఎంటర్ అయిన తర్వాత తను మీకు ఒక చూడని ప్రపంచంలో తీసుకెళ్తుంది. స్టార్టింగ్లో మీకు కొన్ని వస్తాయి అన్నమాట, అవును రిటర్న్స్ వస్తాయి. అవును, ఇది ఒక ప్యాటర్న్. ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు పెడితే, నేను కూడా పెట్టాను, నువ్వు కూడా పెట్టు, ఆ అమ్మాయి పెట్టేసింది అనమాట, చూపించింది, అది కూడా ఫేక్. ఆ అబ్బాయి పెట్టాడు స్లోగా మళ్ళీ డబ్బులు పెట్టిన తర్వాత ఇతను అడగడం, ఈ అమ్మాయి ఇగ్నోర్ చేయడం. ఇప్పుడు ప్రతి 20 times ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాన్వర్జేషన్లో, ఆ 20 times కాస్త 10 timesకి తగ్గింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కాల్ రేషియో తగ్గిపోయింది అక్కడ. ఓకే, అర్థమైంది. అబ్బాయి కూడా ఏంటి ఇట్లా చేస్తుంది అనేసి తను కూడా కాల్ చేయడము, కొంచెం గట్టిగా అడగడము, కొంచెం ఆర్గ్యుమెంట్ జరగడము అట్లాంటివి ఉన్నప్పుడు తను ఏమనంటే న్యూడ్ వీడియో ఏదైతే తను న్యూడ్ వీడియో చూపించిందో అదంతా తను రికార్డ్ చేసింది. అతను చూసే ఆ వీడియో ప్లస్ ఆ అమ్మాయి కూడా చూపించే ఆ వీడియో రికార్డ్ చేసింది. రికార్డ్ చేసిన తర్వాత నేను మీ ఇంట్లో ముందు పెడతాను, లేదా ఇంటర్నెట్లో పెడతాను, సోషల్ మీడియాలో అన్ని చోట్ల మొత్తం వైరల్ అయిపోతుంది, నీ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది, ఎక్కువగా మాట్లాడితే నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను నీ మీద. ఆ అమ్మాయి బెదిరించింది అనమాట. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, సూసైడికల్ థాట్స్ కూడా వచ్చాయి అబ్బాయి. నా దగ్గరకు వచ్చాడు. ఓకే, నా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసుని స్టడీ చేసుకున్నాం. దీంట్లో మోటివ్ ఏంటి అంటే ఇద్దరు మ్యాట్రిమోనీ సైట్లో కలుసుకున్నారు. నాకు అర్థం కాలేదు, మ్యాట్రిమోనీ సైట్లో ఎందుకు కలుసుకున్నారు? పెళ్లి చేసుకోవడానికి కలుసుకుంటారు. ఇక్కడ స్కామ్ చేసే విధానం మారింది మీకు, అంతే. ఆ స్కామ్ చేసే విధానం మారిపోయింది. జనరల్ ఏంటంటే వాట్సాప్లో లింక్ పంపించడము, మోటివేట్ చేయడం, అట్లయితే ఒకటి నమ్మడం. మ్యాట్రిమోనీ అంటే ఎట్లా కలుద్దామనే ఇంటెన్షన్తోనే వస్తారు, పెళ్లి చేసుకునే ఇంటెన్షన్తోనే వస్తాడు. వచ్చినప్పుడు బుక్ అయిపోయింది. అందుకని మ్యాట్రిమోనీ సైట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి అంటాము. ఇతను వచ్చేసి బాగా ఎడవటము, ఇతనికి అపాయింట్మెంట్ కూడా కొంచెం లేట్గా ఇవ్వడం జరిగింది. ఫోన్లో ఓపెన్గా చెప్పట్లేదు ఇతను. ఇప్పుడు మా బ్యాకప్ టీమ్ ఉంటుంది కదా మేనేజర్స్ కి, అది అక్కడ చెప్పాలి ఫస్ట్. మనకి కేసు జెన్యూన్ అనిపిస్తేనే నా దాకా వస్తుంది. అలా ఓపెన్గా అవ్వకపోవడం వల్ల ఇంకా డిలే అయింది. ఓకే, మనోడు సార్ మీతోనే కలుస్తా అంటే మీతోనే చెప్తాను, లిటిల్ బిట్ చెప్పాలి సబ్జెక్ట్. ఇప్పుడు మామూలు ఏంటి అంటే ఇప్పుడు డైలీ 100 పైన ఎంక్వైరీస్ వస్తాయి, అవుతుందా లేదా సబ్జెక్టు. ఇప్పుడు ప్రీ ఉంది, పోస్ట్ ఉంది, ఈ ల్యాండ్ కేసు ఉంది, అది ఉంది, కొంచెం చెప్పాలి. అతను సబ్జెక్టే చెప్పట్లేడు. ఓకే ఓకే, మనకేం అర్థమవుతుంది? ఓకే, అర్థమైంది. అలా డిలే అయిపోయింది. చాలా సార్లు కాల్ చేయడం వల్ల మనము ఇచ్చామన్నమాట ఎమర్జెన్సీ అపాయింట్మెంట్. ఇచ్చిన తర్వాత అతను చాలా బాగా ఏడ్చాడు. ఈజ్ ఇన్ కంప్లీట్లీ బిగ్ డిప్రెషన్, సూసైడికల్ థాట్స్ వచ్చాయి, సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడు. మనోడు మన దగ్గరికి ఆ టైంలో రాకపోయి ఉంటే తను సూసైడ్ చేసుకునేవాడు. కొంచెం లేట్ అవుతాయి. తర్వాత ఏం జరిగింది సార్? తర్వాత ఏం జరిగిందంటే మనం కేసు స్టడీ చేసాం మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏ బ్యాంక్లోకి వెళ్ళాయి డబ్బులు, ఓకే, ట్రాన్స్ఫర్ అయినా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఓకే సూపర్, ఏ బ్యాంక్లోకి వెళ్ళాయి డబ్బులు తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి మోటివ్ ఏంటి? మోటివ్ పెళ్ళి అనుకున్నాము ఫస్ట్, అలానే అర్థం చేసుకున్నాం పెళ్ళి కదా అని. కొన్ని స్కామ్ అని ఎవరు కూడా అర్థం కాదు. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి ఇది ఫస్టేనా? ఎన్నో. ఓకే, ఇది ఇంకో టెస్ట్, అది చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కాబట్టే కదా గేమ్లో తను ఇంత ఫాస్ట్గా, ఇది అంతా వారం రోజుల్లోనే జరిగిపోయింది. అంటే ఇప్పుడు గేమ్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్న వాళ్ళు ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుంటారు కదా సార్. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్, నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్. ఈ అమ్మాయి ఇందులోనే చేస్తుంది మొత్తం అన్ని. మ్యాట్రిమోనీలో ఉంది, డేటింగ్ సైట్లో కూడా ఉంది. ఓకే, ఇంకా చాలా ఎన్నెన్నో యాప్స్ ఉన్నాయి. అవును సార్, మీకు ఆ యాప్స్లో ప్రతి చోట పిక్ వేరే పెడతారు వీళ్ళు, అంతే. తను యాజ్ ఇట్ ఈస్ ఎలా కనబడతారో ఆ పిక్ పెట్టరు. అవును, ఇప్పుడు నేనున్నాను ఇలా, నా ఫేస్ ఇలా ఉంది కదా, నా ఫేస్ కనబడదు, మీకు వేరే ఫేస్ కనబడుతుంది. అదే సార్, వేరే పిక్ పెట్టరు. లేకపోతే ఇప్పుడు అంతా ఏ జనరేటెడ్, ఇంకా అప్డేట్. అప్పుడు జమానాలో ఎట్లయిందంటే ఇక ఎస్ నేను అక్కడికే వస్తున్నా. అదే సార్,
అలాంటి టైంలో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళే ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో మ్యాట్రిమోనీ సైట్లో వాళ్ళే ఒరిజినల్ అని అనుకుంటారు. ఆ వీడియో ఒకటి ఉంటుంది మీకు, ఏఐ జనరేషన్ చేసిన ఆ వీడియోలో అదంతా క్రియేట్ చేసి మీకు ఎంత రియాలిటీ ఉంటుందంటే అసలు మీరు గుర్తుపట్టలేరు, మీరు అంత రియాలిటీ ఉంటుంది. అది ఎక్స్పర్ట్స్ మాత్రమే గుర్తుపడతారు. అలా ఈ అమ్మాయి చూపించిందనమాట. అది ఇంకొకటి ఏంటి అంటే ఆ వీడియో న్యూడ్ వీడియో మీకు జరిగినప్పుడు కూడా ఫేస్కి ఫిల్టర్స్ ఉంటాయి. అవును, యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ కనబడద్దు మీకు. అంటే ఈ ఫోటోలో ఏదో ప్రొఫైల్ ఉందో అదే ఫిల్టర్ కనబడుతుంటది. ఎస్, ఓకే. యాక్చువల్లీ దట్ పిక్ ఇస్ బిలాంగ్స్ టు అదర్ ఫారెన్ గర్ల్. ఓకే, కంప్లీట్గా ఫారెన్ కూడా కనబడకుండా కొంచెం మిక్సింగ్ ఇండియన్ లాగా ఉన్న ఫేస్ అది. కొంచెం పాష్గా మోడర్న్గా ఉండే అమ్మాయి. నేను ఎక్కువగా ఉన్నాను అక్కడ, స్టడీస్ అయ్యాయి నావి, అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం మోడర్న్ అమ్మాయి అనమాట. అంటే ఇది ప్రాపర్ క్రైమ్ అనమాట. ప్రీ ప్లాన్, వెరీ గుడ్ ఫిజిక్, వెరీ గుడ్ పర్సనాలిటీ, వెరీ గుడ్ స్కిల్స్, ఇట్లా పెట్టుకున్న అమ్మాయి అనమాట. సో మేజర్గా మీకు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. వేరే వాళ్ళది ఫోటో తీసుకొని డిజైన్ తీసుకొని దాన్ని వీడియో క్రియేట్ చేసి అది కూడా న్యూట్గా ఈ అబ్బాయిని ఇట్లా ఇరికించింది. బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పిన తర్వాత వేరే వేరే అకౌంట్స్కి వెళ్ళాయి డబ్బులు. మీకు ఆ అకౌంట్స్ చూస్తే ఏది కూడా ప్రాపర్ లేవు, మీకు అడ్రసెస్ కూడా ప్రాపర్ ఉండవు దాంట్లో. మీకు అకౌంట్స్ అవన్నీ ఫేక్ అకౌంట్స్ అవ్వాలి. దాంట్లో డబ్బులు వెళ్ళిన తర్వాత మీకు ఉండవు దాంట్లో. అది ఒక మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది అది. సో ఈ అమ్మాయి చెన్నై అని చెప్పింది. నేను చెన్నైకి వచ్చేసాను, చెన్నైలో ఐటీ హబ్ ఉంది కదా, అక్కడ ఐటీ హబ్ లో ఉన్నాను అని చెప్పింది అమ్మాయి. బట్ ఈ అమ్మాయిది మనము కొంచెం ఇంకా డీప్ గా స్టడీ చేస్తే హైదరాబాద్ లోనే ఉంది అని తెలిసింది. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్. సో ఈ అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంది, చెన్నై రాంగ్ చెప్పింది. సో చివరికి ఆ అమ్మాయి కూడా ఏంటి అంటే ఫోన్ కూడా ఆఫ్ చేస్తుంది అనమాట. మొబైల్ తన పని అయిపోయింది, ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వట్లేడు, కలుద్దాం అంటే కలవట్లేరు. చివరికి తెలిసింది ఏంటి, మనమే ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇలా మోటివ్ ఏదో లవ్ పెళ్ళి అని కాదు, ఇది ఒక స్కామ్. వేరే పిక్ పెట్టారు, వేరే వీడియో చూపించింది నీకు, ఆ అమ్మాయి అయితే కాదు, వేరే వాళ్ళది ప్రొఫైల్ యూజ్ చేసి నీకు బ్లాక్మెయిల్ చేసింది. నువ్వు చూసావు అంతా, నువ్వు ఎంజాయ్ చేసావు, అదే నీకు బ్లాక్మెయిల్గా మారింది. ఏమన్నా అంటే నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెడతాను. దీనికి ఇంకొక వ్యక్తి దీంట్లో వచ్చేస్తాడు అనమాట. మా పాపకి నువ్వు ఇట్లా చేసావు, నేను బాబాయ్ అవుతా, నువ్వు అట్లా చేసావు, ఇప్పుడు మా పాప సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంకొకటి ఇది పార్ట్ 2, సూసైడ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు, ఎగ్జాంపుల్ మీరు సైలెంట్ అయిపోయారు కదా, సైలెంట్ అయిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టరు వాళ్ళు. మీరు రివర్స్ అవుతే వేరేలాగా కౌంటర్ ఇస్తారు, మీరు సైలెంట్ అయిపోతే వేరేలాగా అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్లాన్స్ చేసుకొని ఉంటారు, మొత్తం ప్లాన్స్ ఉంటాయి. నువ్వు మా పాప దీంట్లోకి వెళ్ళిపోతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది, జాబ్కి వెళ్ళట్లేదు, ఏం చేసినావు మా పాపకి ఇది అంతా అంటే ఇంకా ప్యానిక్ అయిపోయాడు అనమాట. ఇంకా ప్యానిక్ అయ్యాక ఇంకా వీళ్ళు కూడా మళ్ళీ నువ్వు డబ్బులు ఇవ్వమని అడగడం ఇలాంటివి చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వమని అడగరు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇంకా ప్యానిక్ చేస్తారు. ఓకే, వదిలేసుకోవడానికి ఇంకా ప్యానిక్ చేశారు. ఇప్పుడు ఇతను ఏంటంటే భయపడిపోయి ఇంట్లో చెప్పలేడు, మీ పేరెంట్స్ని పిలు. ఇప్పుడు ఇతను మా పేరెంట్స్కి నేను చెప్తాను అని ఇతను చెప్పలేడు. ఆల్రెడీ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద న్యూడ్ వీడియో. సో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు ఇతను. సో కన్ఫ్యూజన్, డిప్రెషన్, సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి. అంత డబ్బు కూడా పోయింది, అర్థమైపోయింది మీకు. సో దీంట్లో పార్ట్ 2 మీకు ఇంకొకటి, ఇప్పుడు ఇంటర్వెల్ ముందు మీకు ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుంది, మీకు 2 పార్ట్స్ ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. ఫస్ట్ ప్లాన్ మొత్తం ఇది, సెకండ్ పార్ట్లో ఒక క్యారెక్టర్ మీకు వస్తుంది అన్నమాట. ప్లాన్ చేసుకుంటారు ఇదంతా. బాబాయో మామయ్యనో ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చేసి వాళ్ళు ఏం చెప్తారు, ఆ అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకుంటుంది, నువ్వేం చేసావు, మేము నీ మీద కంప్లైంట్ పెడతాం, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు మీకు. ఇది అంతా బ్రెయిన్ గేమింగ్. అవును,
ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఇతను కూడా భయపడిపోతాడు. ఆల్రెడీ పానిక్ అయిపోయి ఉంటాడు. ఇన్ని జరిగాయి, ఇది ఒకటి మిగిలింది, నేను ఇక చచ్చిపోలేను, బ్రతకలేను, నేను చెప్పుకోలేను, ఏం చేయాలి అనే మూమెంట్లో మనము దీంట్లో ఇంకా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం అనమాట. తెలుసుకుంటాం మీ దగ్గరకు వచ్చి. ఎస్ ఇది అర్థమైంది మనకి. ఏమర్థమైంది? స్లోలీ ఇప్పుడు ప్యాటర్న్స్ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో. నేను చెప్పాను కదా, ఇతనికి తెలియదు ఇది అంతా అసలు మోటివ్ పెళ్లి అని అనుకున్నాడు కదా. మోటివ్ పెళ్లి కాదు, అది బ్లాక్మెయిల్. ఫస్ట్ డబ్బు తీసుకోవాలి, ఫస్ట్ క్లోజ్ అవ్వాలి, అతనికి డ్రీమ్స్ చూపించాలి. ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చింది, ఫ్రెండ్ అయింది, గర్ల్ ఫ్రెండ్ అయింది, పెళ్ళికి కాబోయే ఉబ్బి అంటారు కదా, అదైంది. తర్వాత బిజినెస్ పెట్టింది. ఇలా స్లోగా మీకు ఎలా అంటే క్యామ్లోకి తీసుకెళ్ళిపోయింది మెల్లగా. ఎస్, ఈ డ్రీమ్స్ ఎట్లా ఉంటాయి మీకు? రాత్రి నిద్రపోనివ్వవు. అందమైన అమ్మాయి, మీకు బిజినెస్, అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, చాలా డబ్బు వస్తుంది మీకు, ప్లస్ మంచి అమ్మాయి, నాకు అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అని ఎన్ని బంపర్ ఆఫర్స్ వన్ నైట్లో వచ్చేస్తాయి అనమాట. ఓకే, స్లోగా 1 వీక్లో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అబ్బాయి మళ్ళీ ఏం చేయలేడు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మనము అంతా ఎగ్జామినింగ్ చేసి ఆ అమ్మాయిని మనం ట్రేస్ చేసాం. ఎట్లా ట్రేస్ చేసామంటే, ఇప్పుడు అమ్మాయి ఏంటి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, ఆబ్వియస్గా స్విచ్ ఆఫ్ చేసేస్తాము. బట్ వైఫై తోని కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. అవును, మామూలు వాట్సాప్ యాప్స్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇంకో కొన్ని స్కామ్స్ మిగిలి ఉన్నాయని. వాళ్ళు అట్ ఏ టైం ఎంతో మందిని స్కామ్ చేస్తారు. 10 మందిని టార్గెట్ చేస్తే 3-4 చిక్కుంటారు దాంట్లో. అంటే ఈ 10 మందిలో 3-4 జరుపుకున్నప్పుడు ఒకడైపోయాడు, ఇంకో 3 చేసుకొని బయటికి వెళ్ళిపోతామని. ఇది ఎంత బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఇంత టైం లిమిట్లో ఇది చేసేయాలి. ఆ ఫోన్ ఆన్ ఉంది దానికోసమే. అంటే మీకు కనెక్ట్ అయి ఉంది వైఫైకి ఫోన్, అది నెట్వర్క్ లో లేదు. మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తే మీకు సెల్ ఫోన్లో నెట్వర్క్ ఎగిరిపోతుంది. బట్ మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు వాట్సాప్ కాల్ వెళ్తుంది, వస్తుంది. వాళ్ళు ఎప్పుడు బ్లాక్ చేయాలి, మీకు ఎప్పుడు అన్లాక్ చేయాలి, అది అంతా వాళ్ళది టైమింగ్ ఉంటుంది. ఒకటి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఏ ఇంటర్నెట్కి అయితే అటాచ్ అయి ఉంటారో వాళ్ళు. ఇది ఇంకొకటి ఏంటి అంటే, ఐపీ అడ్రస్ కూడా తను ఐపీ అడ్రస్ ద్వారా కూడా పట్టుకోవచ్చు, నా దాకా రావచ్చు ఎవరైనా అని తను ఊహించలేదు. జనరల్గా VPNs వాడతారు. ఎస్, దాని ద్వారా కూడా ఉంటుంది కదా. అమ్మాయి చేసిన కొన్ని మిస్టేక్స్లో కొన్ని థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ని మనం పట్టుకొని వెళ్ళి మనం అలా క్యాచ్ చేసుకున్నాం అనమాట. ఎస్, రీకవర్. ఇట్స్ అబౌట్ అతను ఇంట్రెస్ట్తో కలిపి 1 పైన వెళ్ళింది. సో 60 వరకు హీ కెన్ రీకవర్. అంటే ఈ డ్యూరేషన్ అంత ఎంత సార్? ఎంత టైం పట్టింది మీకు అప్రోచ్ అయ్యి? 12 days. సూపర్, తొందరగా అయిపోయింది. లక్ ఉంది కదా, స్మార్ట్ వర్క్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, లక్ కూడా ఉంది, అట్లా అయిపోయింది. కొన్ని కేసెస్ ఇట్లా ఫాస్ట్గా అవుతాయి. చాలా మంది కొత్త స్కామ్ ఏంటి అంటే, మీకు ఫోన్ చేస్తారు, నమస్కారం అండి, ఇట్లా మేము సో కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాము, మీరు జాబ్ కోసం చూస్తున్నారు కదా, మీ గురించి తెలిసి ఉంటుంది, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. కాల్ చేసిన తర్వాత ఎస్ నేను చూస్తున్నాను, ఎవరు ఎట్లా తెలిసింది ఏంటి మీరు అడుగుతారు కదా 2 మాటలు. మీ ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు ఎవరిదో ఒకరిది. అదే వాళ్ళే ఫోన్ చేస్తున్నారండి, మీకే ఎత్తండి, ఫోన్ ఎత్తండి అంటారు. ఆ కాల్ కూడా వాళ్ళ తరపునే ఉంటుంది. ఓకే, మీరు ఫోను ఎత్తుతారు, కాన్ఫరెన్స్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే మీ అకౌంట్స్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. అంటే మాట్లాడుతున్న టైంలోనే ఇవి కూడా మీరు మీ దగ్గరకు వస్తారు, మీరు ట్రేస్ చేస్తాం మేము. ఓకే, సూపర్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని కేసెస్ మీరు సాల్వ్ చేసిన అని చెప్తున్నారు కదా, మీ బెస్ట్ కేస్ అంటే ఈ కేసులో అరే మనం దిల్కోల్కి అన్ని ఇచ్చేసినాం బై, మంచిగా ఒక అమ్మాయిని సేవ్ చేసినాము, లేకపోతే ఒక అబ్బాయిని సేవ్ చేసినాము అనే కేసు ఎలాంటిది? అలాంటి కేసు ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఒక ఆడపిల్లని సేవ్ చేసాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్. ఓకే, పాప కూడా డాక్టర్. ఆ కాలేజ్లో పాప చదువుతుంది, వాళ్ళ డాక్టర్. ఓకే, ఫైనల్ ఇయర్. ఇది ఎప్పుడు సార్, ఏ ఇయర్లో? 2011. ఓకే, వాళ్ళు ఫోన్ చేశారు నైట్, దాదాపు లేట్ నైట్, ఒక 2:33 దాదాపులో ఫోన్ చేశారు. మార్నింగ్ కలుస్తానని చెప్పాను. అర్థం చాలా సీరియస్గా ఉంది అది అంటే,
సరే మదర్ ఫోన్ చేశారు. ఓకే. ఫాదర్ అబ్రాడ్లో ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్ కూడా రావడం జరిగింది, అంటే ల్యాండ్ అయ్యారు అబ్రాడ్ నుంచి ఓకే. నన్ను కలవడానికి. మ్యాటర్ సంబంధించింది డాటర్కి కాబట్టి చాలా క్రిటికల్ కేసు. అంత రాత్రి ఫోన్ చేశారు కాబట్టి నేను వెంబటే మార్నింగ్ వేరే మీటింగ్స్ని పోస్ట్పోన్ చేసి అది కలవడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే మా అమ్మాయి అసలు మాతో సరిగ్గా ఉండట్లేదు, మా మాట వినట్లేదు, ఎన్నో సంబంధాలు చూపిస్తున్నాము, పెళ్లి చేసుకోవట్లేదు. ఓకే. ఇంట్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అయిపోయాయి, గొడవలు అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము ఒకటైతే తెలుసుకున్నాము, తను ఏదో రిలేషన్షిప్లో ఉంది అని అర్థమైంది. ఎవరితోనో మాట్లాడుతుంది, రిలేషన్షిప్ కూడా కాదు, ఎవరితోనో మాట్లాడుతుంది అంటే ఇక రిలేషన్షిప్లో ఉన్నట్టే అని చెప్పారు. ఏ సంబంధం కూడా చేసుకోవట్లేదు. ఏంటి కారణం, రీజన్ ఏంటి? బిహేవియర్ కూడా అస్సలు బాగాలేదు. ఓకే. ఇండిసిప్లిన్గా మాట్లాడడము పెద్దవాళ్ళతోని, ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం అనమాట వాళ్ళ ఇంట్లో. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్. సో వాళ్ళు బిజీగానే ఉంటారు. ఎస్, బిజీగా ఉంటారు. డాక్టర్ని కూడా మంచిగా పెద్ద డాక్టర్ చేయాలని వాళ్ళ కళ. సో ఆ డ్రీమ్కి ఇది చాలా ఎర్రర్ చేసేసింది ఈ మ్యాటర్. ఓకే. నేను వెళ్ళాను, కేస్ స్టడీ చేశాను. అర్థం ఏమైందంటే సంథింగ్ ఈజ్ దేర్ ఫిషీ. ఫిషీ ఏంటి అంటే మనం చేసిన ఫైండింగ్స్ ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ ఉంది అమ్మాయికి. ఓకే. మనము ఏం చేసాము, షాడోయింగ్ కండక్ట్ చేసాము. ఓకే. ఫాలో చేయడం. షాడోయింగ్ మీన్స్ ఫాలోయింగ్ ద పర్సన్ విత్ హూమ్ షీ ఈస్ టాకింగ్, విత్ హూమ్ షీ ఈస్ మీటింగ్, వేర్ షీ ఈస్ గోయింగ్, హూ ఆర్ ద పర్సన్స్, వాట్ ఆర్ ద ప్లేసెస్, వాట్ షీ ఈస్ డూయింగ్. దిస్ ఈస్ కాల్డ్ ద షాడోయింగ్. ఓకే. అమ్మాయి ఇక్కడికి, ఇప్పుడు అమ్మాయినా అబ్బాయినా సేమ్ మెథడ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, కలిసి ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నీ మనము చూస్తామన్నమాట. ఈ అమ్మాయి ఒకరితో కలిసిన తర్వాత మేము అతను పర్సన్ ఎవరు అనేది మేము ఫాలో చేసి వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఇద్దరు విడిపోతారు కూడా. అఫేర్ ఉంది అని అర్థమైతే అయింది. ఎందుకంటే బైక్ మీద కూర్చొని మళ్ళీ ఎట్లా ఒక ఫ్రెండ్స్ అయితే ఎలా కూర్చుంటారు, అఫేర్ ఉంటే ఎలా కూర్చుంటారు, కొంచెం తేడా ఉంటుంది. అవన్నీ చూసాము. నెగటివిటీ ఉంది అక్కడ, సంథింగ్ దేర్ ఇస్. సో ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళ మదర్కి మేము పేరెంట్స్కి ఇచ్చామన్నమాట. ఫొటోస్ వీడియోస్ ఇచ్చిన తర్వాత అబ్బాయి గురించి మొత్తం కనుక్కున్నాం. అబ్బాయి ఒక మొబైల్ షాప్, చిన్న మొబైల్ షాప్, రీఛార్జ్ కార్డ్స్. అప్పుడు మీకు రీఛార్జ్ కార్డ్స్ ఉన్నాయి, అప్పుడే మీకు టచ్ స్క్రీన్స్, కీబోర్డ్ ఫోన్స్, కీప్యాడ్. చాలా మంది. అండ్ మనము ఒక కీప్యాడ్ నుంచి వేరే టెక్నాలజీలోకి వెళ్ళే క్రమం, టచ్ వచ్చేసాయి మార్కెట్లో మీకు అప్పుడప్పుడే. తో అలా అబ్బాయి వాళ్ళు ఫస్ట్ ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇతను సెకండ్ భార్య కొడుకు. వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది, చాలా పెద్ద ఫ్యామిలీ అవుతుంది. ఇది సెకండ్ మ్యారేజ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు మదర్ అండ్ సన్ అండ్ సిస్టర్, వీళ్ళు ముగ్గురు అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చేసారు. ఫాదర్కి బిజినెస్ ఉంది, మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారు వాళ్ళు, అబ్బాయి వాళ్ళు. వాళ్ళ ఫాదర్ కూడా క్రిమినల్ మెంటాలిటీ, డబ్బు మీద ఆశ ఎక్కువ. డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, వేరే వేరే రూట్స్లోకి వెళ్ళి అసలు రెప్యుటేషన్ చాలా బ్యాడ్ ఉందన్నమాట. ఎంతో కొంత పిల్లల మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. 100%. ఆ ఇంపాక్ట్ పడడమేమో ఇతను మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోవడము. సెకండ్ వైఫ్ వీళ్ళు దే వెంట్ ఫార్, కొంచెం హౌస్ తీసుకున్నారు, రెంట్ హౌస్. ఈ అబ్బాయి ఇతనే మొత్తం ఇల్లు చూసుకోవాలి, సిస్టర్ కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ట్రూ లవ్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి బిలీవ్ చేస్తుంది ఆటోమేటిక్గా. రిలీజియస్ స్పిరిచువల్ మాటలు, ఆ మాటలు చెప్పడము. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం మధ్యలో వెళ్ళి ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నామా అని. అరే ఇది ఏంటి అనేసి. సో పెద్దవాళ్ళు అర్థం చేసుకోవట్లేరు, మనం మధ్యలో వచ్చేసి ప్రేమికుల్ని విడదీసామా అనేసి. సో మ్యాటర్ ఏంటి అంటే ఇతను
వీళ్ళిద్దరూ చాలా డీప్ లవ్లో ఉన్నారు, అర్థమైంది. జెన్యున్ లవా లేకపోతే అమ్మాయిది జెన్యున్ లవ్వే. ఉమ్, అమ్మాయి డాక్టర్ అవును. చదువుతుంది, ఫైనల్ ఇయర్. అబ్బాయి ఒక బిజినెస్. సో అలా ఈ మనం ఫాలో చేస్తూనే ఉన్నాము. అమ్మాయి ఒక్కొక్క రోజు సెల్ఫ్గా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరు కార్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అందరికీ, కార్లో వెళ్తుంది. ఒక్కొక్కసారి వేరే ఫ్రెండ్తో వెళ్తుంది అనమాట. అయితే ఆ క్రమంలో మూమెంట్స్ ఉంటాయి మీకు ఫిషీగా ఉన్నప్పుడు. సో మై టీమ్ ఈజ్ ఆల్వేస్ దేర్. మనము ఇంటి నుంచి బయలుదేరగానే ఎక్కడికి వెళ్తున్నారు ఫస్ట్ మనం అదే చూస్తాం. ఈ కేసులో ఎంతమంది టీంని పెట్టారు సార్? ఒక 10 members ఉన్నారు. 10 members మొత్తం వేరే వేరే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాత్ర. ఓకే. ఫాలో చేసే టీం, షాడోయింగ్ టీం వేరే ఉంటుంది మీకు, మళ్ళీ సర్వేలెన్స్ టీం వేరే ఉంటుంది. అవును. దాంట్లో ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరితో కలుస్తుంది, ఈ రోజు ఒక ప్లాన్ ఉంటుంది సార్. ప్లాన్ ఉంటుంది. ఆటో ఎక్కితే ఒకలాగా వెళ్తారా, లేకపోతే అంటే నాకు డౌట్ ఏంటంటే బైక్ మీద వెళ్తుంది అనుకోండి, కార్లో వస్తుందని మీరు ఇంటిమేట్ చేసి ఉంటారు. అమ్మాయి బైక్తో వెళ్ళింది అనుకోండి, ఎట్లా కనబెడతారు వెళ్ళింది అనేది? మనం ఉంటాం కదా, ఇప్పుడు మనం ఫాలో చేసేటప్పుడు కొంచెం క్లోజ్గానే చూడాలి. ఫస్ట్ మూమెంట్ క్లోజ్గా వస్తుంది. అవును. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవును. ఓకే, వాళ్ళే కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఇస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మనం డిపెండ్ అయి ఉండాలి. వాళ్ళు ఎలా అయినా రానివ్వండి, బైక్లో రానివ్వండి, కార్లో రానివ్వండి, ఆటోలో రానివ్వండి, మనం ఫాలో చేస్తాం. ఓకే. అయితే ఈ అమ్మాయి కలవటాలు, సో మెల్లిమెల్లిగా కాలేజ్ డుమ్మా కొట్టడం ఓకే స్టార్ట్ అయింది. సో స్టడీస్లో వీక్ అవ్వటము, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇది అంతా జరిగిపోయింది. కొంచెం ఓకే నా దాకా వచ్చే వరకు ఆల్మోస్ట్ కథ ఒక మంచి డీప్లో వెళ్ళి ఉంది. ఓకే, ఒక స్టేజ్కి వెళ్ళింది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్కి ఏమీ తెలియదు. మనం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని ఫాలో చేసినప్పుడు కొత్త వాళ్ళు ఎట్లా కలుస్తారు, కొంచెం రిలేషన్ ఉన్న వాళ్ళు ఎలా కలుస్తారు అర్థమవుతుంది కదా. అట్లా వీళ్ళిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళటం, మళ్ళీ రెస్టారెంట్స్కి వెళ్ళటము, ఇలా చాలా జరిగాయి అన్నమాట. బయట కలవటము, పార్కులు, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ దేర్. మనం ఎవిడెన్స్ సహకరించాం. వీళ్ళ మొదలు ఏంటి అంటే, అసలు ఆ అబ్బాయి గురించి మాకు చాలా తెలియాలి. అతని నేచర్ ఏంటి, అతను ఎలాంటి వాడు. చూడ్డానికి దూరం నుంచి అందరూ బాగానే కనబడతారు, కానీ లోపల నుంచి ఎలా ఉన్నాడు అతను, వాట్ హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ కేసు అబ్బాయి మంచోడు ఉంటే చేయాలని ఉంది. ఓకే, వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వీళ్ళు వేరే వేరే బిజినెసెస్ కూడా ఉన్నాయి, డాక్టర్స్ ప్లస్ రిచ్ ఫ్యామిలీ. సార్ కొంతమంది ఏంటంటే అమ్మాయి కోసం అరే చలో పోయి మంచోడైతే చాలు అని చేద్దామని ఉంది 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 మంచోళ్ళే. ఓకే. అబ్బాయి కూడా ఏంటి అంటే స్పిరిచువాలిటీ మాటలు, కొన్ని రిలీజియస్ మాటలు, లైక్ గాడ్ మీద బిలీవ్ చేయాలి. సో గాడ్ ఉన్నాడు, మనకి అంతా చేసేది గాడే, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, కొన్ని మంచి మంచి మాటలు అనమాట. అదే అర్థమైంది. అయితే ఇప్పుడు వీళ్ళు మదర్ అండ్ ఫాదర్ ఏంటి, ఇప్పుడు అతను ఎక్కువ చదువుకోలేదు కూడా అబ్బాయి. సంపాదన ఎంత ఉంది కరెక్ట్గా చూస్తే 20,000 కూడా సంపాదించాడు. ఫస్ట్ చెప్పేశారు, ఫస్ట్ మీరు అప్రోచ్ కాగానే మీరు అది క్లియర్ అయిపోయింది, అది క్లియర్ చేసేసారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కూడా తెలుసు, అది వాళ్ళు మీరు చెప్పగానే ఎస్టిమేట్ వేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇంకో టాస్క్ ఇచ్చారు. ఎస్. అయితే సంపాదన మీద నేను అన్నాను కదా, ఇప్పుడు మేము డిస్కస్ చేస్తూ ఉంటాం, ఎవ్రీడే డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్లో ఈ రోజు ఏం డెవలప్మెంట్ అయింది, నెక్స్ట్ ఏం చేద్దాము ఏంటి అనేది. ఇప్పుడు నేను కూడా ఏం చెప్పానంటే, ఫస్ట్ క్యారెక్టర్ చూడండి. ఆల్రెడీ అబ్బాయి మంచోడు అంటున్నారు కదా, మంచి వాళ్ళు దొరకడం చాలా కష్టం. మనం చూద్దాం, దగ్గర నుంచి క్లోజ్గా మానిటర్ చేద్దాం, తెలుసుకుందాం, అన్ని విషయాలు తెలుసుకుందాం. అబ్బాయి క్యారెక్టర్ పరంగా మంచిగా ఉన్నాడు అంటే మీరు ప్లీజ్ కన్సిడర్ చేయండి అని నా అభిప్రాయం నేను చెప్పాను. వాళ్ళు నా అభిప్రాయం అడుగుతారు కదా, నా అభిప్రాయం నేను చెప్పాను. నేను చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఏంటి అంటే సరే చూద్దామండి, మళ్ళీ కొంచెం వాచ్ మీరు చూడండి అంటే మనం క్లోజ్గా వాచ్ చేస్తూనే ఉన్నాము. అయితే మనం ఏం చేసామంటే, దాంట్లో నేను అతను ఫ్రెండ్షిప్ చేయడం ఎవరితోని, నేను ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేశాను. మీరే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు? నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యా దాంట్లో. ఓకే. అతను ఫ్రెండ్షిప్ ట్రై చేయడం ఎవరితోని, నేను మొబైల్ తీసుకెళ్ళా రిపేర్ కోసం, రీఛార్జ్ కార్డ్స్ కొన్నాను,
అతను క్లోజ్ అవ్వట్లేదు నాతోని. ఓకే. అయితే మనము క్లోజ్ కాని వాళ్ళతోని మనం ఏం చేస్తాము, ఒక హనీ ట్రాప్ ఉంటుంది. హనీ ట్రాప్లో అవసరం లేదు అమ్మాయి ద్వారానే హనీ ట్రాప్, మెయిల్ ద్వారా కూడా హనీ ట్రాప్ చేయొచ్చు. అదే అదే ఇట్లా డబ్బులు అలాంటి సంపాదించవచ్చు, ఎక్కువ డబ్బులు రావచ్చు అన్నట్టు. అబ్బాయికి ఏంటి, అతను రాత్రి ఇంటికి వెళ్తాడు. మనం ఏం చేసాము, అతను ఒక హెల్ప్ నీడ్లో ఉన్నాడు. మనం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం కాబట్టి అతనికి ఒక టైంలో ఒక హెల్ప్ చేయాలి. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయలేదు, మనం హెల్ప్ చేసాము. అలా మనం ట్రస్ట్ గెయిన్ చేసాము అతని దగ్గర. ఓకే. ఇవి చాలా పెద్ద సీక్రెట్స్ ఇవి. సో అతనికి హెల్ప్ చేస్తే అతనికి ట్రస్ట్ వచ్చింది మన మీద. అతను అప్పుడు ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ అవకాశం కోసమే నేను చూశాను. ఓకే. అవకాశం కోసం మనం వెయిట్ చేసింది, ఆ అవకాశం వచ్చింది మనకి, ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు మనము ఆ ఫ్రెండ్షిప్ అయింది, క్లోజ్ అయ్యాము. క్లోజ్గా ఏం మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళు, ఏం సంగతులు, ఫ్రెండ్స్ వస్తారు, కలుస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ అబ్బాయికి ఆల్రెడీ 70 చేంజ్ గర్ల్ ఫ్రెండ్స్, అఫైర్స్ ఇప్పుడు దాకా. అంటే ఇప్పటిదాకా డివోషనల్గా చెప్తూ అంతా చేస్తూ అతను 70 మంది 70 మంది అని. అమ్మో. సరే ఓకే, 70 మంది అని అతను చెప్పాడు ఫ్రెండ్స్తో టాపిక్లో. ఇప్పుడు అంటారు కదా, ఆ అమ్మాయి ఇలా ఉండింది, ఈ అమ్మాయి ఇలా ఉండింది, ఆ కాలేజ్లో ఆ అమ్మాయి ఉండింది, ఈ కాలేజ్లో ఈ అమ్మాయి ఉండింది, మా ఇంటి దగ్గర ఇది అది అనేసి మొత్తం ఈ గలీలో ఒకరు, ఆ గలీలో ఒకరు. ఇప్పటిదాకా వీళ్ళు గ్యాంగ్ ఉంది ఒకటి, వీళ్ళు గ్యాంగ్ అంతా లెక్కలేసుకుంటున్నారు. ఇది అంతా ఒకటేసారి జరగలేదు మీకు, కొద్ది కొద్దిగా టాపిక్స్ ఇవన్నీ. అదే అర్థమవుతుంది. వీళ్ళకి బాజ్ అనమాట వీళ్ళంతా. అమ్మాయిని ట్రాప్ చేయడము ఇవే ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పటి వరకు 70 చేయనున్నాడు. ఇక అది ఎవరు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఫేక్గా చెప్పుకోరు, ఉంటేనే చెప్తారు. అతను అందంగా కూడా ఉన్నాడు, హీస్ హ్యాండ్సమ్. సో అట్లా 70 చేంజ్ అని అనడంతో మనము అవన్నీ రికార్డ్స్ చేసుకున్నాం. మన దగ్గర స్పై డివైజెస్ ఉంటాయి మొత్తం. ఓకే, సూపర్. ఎస్, మనమంతా రికార్డ్స్ చేసుకున్నాము. ఇతను బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇతనికి, స్మోకింగ్, ఆల్కహాల్, అవి కూడా మనం రికార్డ్ చేసాం. అండ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు వీళ్ళు, గ్యాంగ్స్ కలిస్తే, ఫ్రెండ్స్ కలిస్తే వల్గర్ లాంగ్వేజ్, పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా. ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు తను అంటాం, దాన్ని, వాడు, అట్లా కొంచెం మర్యాద లేకుండా చిచోర పని అయితే ఉంది. రెస్పెక్ట్ ఇవ్వడము అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనం అంతా రికార్డ్ చేసాం. మనము మ్యాటర్ ఏంటంటే వాళ్ళ గ్యాంగ్లో మనం కూడా ఒక మెంబర్ అనమాట. కొంచెం గ్రెయిన్ టెస్ట్ అయింది కదా, మనం కూడా అదే షేడ్ చూపించాం. వాళ్ళు ఎలాంటి షేడ్స్ ఉన్నాయి వాళ్ళవి, అలాంటి షేడ్స్ వాళ్ళతోనే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే నేచర్ మనం కూడా కొంచెం చూపాము అనమాట. చూపించిన తర్వాత సో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మనము ఈ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు తెలిసిందేంటి, ఇక్కడ ఫాలో చేసాము, అఫైర్ ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇతను బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్ తాగుతాడు, సిగరెట్ కూడా తాగుతాడు. జనరల్గా ఈ హ్యాబిట్స్ అందరికి జనరల్గా ఉంటాయి కదా, ఉంటాయి. అతను ఎట్లా బ్యాడ్ అనేది మీరు ఎట్లా డిసైడ్ ఉంటాయి. అస్తమానం తాగొద్దు కదా. ఇప్పుడు చాలా మంది మీరు చూసినట్లయితే డీసెంట్గా వస్తారు, బార్కో వైన్స్కో వచ్చేసి తాగుతారు, ఒక లిమిట్గా వెళ్ళిపోతారు. ఎవ్రీడే రొటీన్ ఉంటుంది, చేంజ్ మొగల్ లాగా కాకుండా. ఎవరు తాగరు, చాలా మంది తాగుతారు. సరే వెళ్తారు, తాగుతారు, ఇంటికి వెళ్ళిపోతారు, లిమిట్ ఉంటుంది. ఇతను పొద్దున తాగటము, మధ్యాహ్నం తాగటము, కానీ తాగినట్టుగా కనబడడు. ఇట్లా తాగే వాళ్ళకి బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకే, హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు, మీకు కాలు చేతులు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, ఇంకా ఎన్నో డిసీజెస్ కూడా వస్తాయి. తాగడం వల్ల నష్టం ఉంటుంది. అది ఓవర్గా తాగితే నష్టం ఉంటుంది, లిమిట్గా తాగితే నష్టం ఉండదు. సో అట్లా మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ దాంట్లో. ఇతను మీరు అడిగిన దానికి ఇది ఆన్సర్. ఎలా బ్యాడ్గా అనుకున్నారంటే అది ఆల్కహాల్ తాగడము, ఆల్కహాల్ మార్నింగ్ తాగడము, ఆఫ్టర్నూన్ తాగడము, మళ్ళీ 4 o'clock తాగడము. మొత్తం డ్రింకరే కానీ తాగినట్టు కనబడడు. అది ఒకటి ఉంది. ఆర్ట్
ఎస్. తర్వాత వీళ్ళు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు, అది ఒకటి. నెక్స్ట్ ఇతను అమ్మాయితోని చూపించిన క్యారెక్టర్ వేరు, అమ్మాయి ముందు చూపించిన క్యారెక్టర్ వేరు. అమ్మాయి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎవిడెన్స్ పెట్టిన తర్వాత పేరెంట్స్ ప్లస్ డాటర్ మధ్యలో ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెట్టిన ఎవిడెన్స్ చాలా అనుకున్నాం మనం, వాళ్ళు కూడా చాలా ఎనఫ్ అయిపోయింది అది అతను బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి. పేరెంట్స్ ఏది చేసినా పిల్లలకి బెస్ట్ చేస్తారు, అతను బ్యాడ్ అని చెప్పడానికి ప్రూఫ్. అతను నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు, నాకు అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదన్నాడు కదా, సరే పెట్టాము మనం ఎవిడెన్స్. చూసారు వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేరు. ఒక డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు ఇంతగా వాళ్ళ మొత్తం వంశంలో ఎవరు లేరంట చేసేవాళ్ళు. నువ్వు ఇంత చదువుకున్నావు, మళ్ళీ అతను స్టడీస్ కూడా లేవు, మరి పైగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ప్లస్ అది గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్ ది నేను చెప్పాను కదా, అది గాడ్ నోస్ ద ట్రూత్, వీ డోంట్ నో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుందే మనం పెట్టాం, మనం ఏమీ అబద్ధం చెప్పలేదు అక్కడ. సో అది కూడా చాలా హెల్ప్ అయిపోయింది అక్కడ. ఈ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయికి చెప్పేసింది హైలైట్ ఏంటంటే మనం దాంట్లోనే ఉన్నాం, మన ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, మనం ఫాలో చేస్తున్నాము, ఒక టీం ఫాలో చేస్తుంది, ఒక టీం ఇంకొక వర్క్ చేస్తుంది, నేను అండర్ కవర్ లో ఉన్నాను. అమ్మాయికి ఇంటిమేషన్ ఇచ్చేసింది, అబ్బాయికి ఇంటిమేషన్ ఇచ్చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఆ అబ్బాయి ఏమో అన్ని తెలిసి కూడా తెలియనట్టుగా నాతోని ఫ్రెండ్షిప్ కంటిన్యూగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇరుక్కుపోయినట్టు కదా, ఆ థ్రెట్ ఉంటుంది, ఎంత డేంజర్ ఉంటుంది అర్థం చేసుకోండి. ఇక ఒక గ్యాంగ్, నేను కలుస్తా వాళ్ళతోని, వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను ట్రస్ట్ గెయిన్ చేశా, వాళ్ళు మాట్లాడుకునేవన్నీ మనం రికార్డ్ చేసాము, ఎంత మంచిగా చక్కగా డౌట్ రాకుండా మనం ఎంత కష్టపడ్డాం అనమాట. ఒక బ్యాకప్ టీమ్ కూడా ఉంటుంది మాకు, ఇలాంటివి జరిగినప్పుడు సేఫ్ అవ్వడానికి, సేఫ్ సైడ్ మనం కూడా బయటపడాలి కదా. సో ఇదంతా బాగానే జరుగుతుంది. ఇతను ఫుల్గా తాగి ఒకరోజు నాతో పెట్టుకున్నాడు, గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలుసు, అసలు వీడికి ఎలా తెలిసింది అని నేను షాక్ అయ్యా. ఎవరో నాకు తెలుసు, అంతా తెలుసు, అది ఇది అని. ఇతను ఫుల్, నేను ట్రూ లవ్ చేశా అమ్మాయికి, నీకు తెలిసిపోయింది కదా నేను ఎవరో ఏంటనేది, నువ్వు లవ్ చేసి చూపెట్టు అన్నా. 70 మెంబర్ గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్ అబద్ధమా, నువ్వు తాగిన సిగరెట్ అబద్ధమా, నువ్వు ఆల్కహాల్ తీసుకుంది అబద్ధమా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడింది అబద్ధమా, ప్లస్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అని నేను మొత్తం ముందు పెట్టా. ఎప్పుడు నుంచి నా గురించి ఎంక్వైరీ ఫస్ట్ టైం. ఇప్పుడు మనం ఒక కేసు చేస్తాము, ఏదైనా కేసు చేసినప్పుడు అసలు తెలుసుకోలేరు వాళ్ళు. నేను అష్యూరెన్స్ తీసుకుంటా, గ్యారంటీ వారంటీ అన్నీ ఉంటాయి, క్వాలిటీ వర్క్ మనం చేస్తాము, ప్రొఫెషనల్ గా మనం వర్క్ చేసినప్పుడు తెలిసే అవకాశం ఉండదు. అమ్మాయి చేయడం తప్పు చేసింది అమ్మాయి అంటే లిటరల్లీ ఇన్ని ఎవిడెన్సెస్ పెట్టిన తర్వాత కూడా షీఈస్ వెరీ మ్యాడ్. ఎంత మ్యాడ్ అంటే లవ్ లో ఏది చూపించినా కనబడట్లేదు, అదే మునిగిపోయింది అంతే. ఏమన్నా అంటే అది జరిగిపోయి ఉండొచ్చు, కొత్తగా అలవాటు అయ్యి ఉండొచ్చు. ఇందాకన్నా సిగరెట్ తాగినంత మాత్రం చెడ్డోడా అంటే మంద తాగట్లేరా ఇట్లాంటి. ఎస్, ఇప్పుడు మనము 4 times తాగాడు, ఒక రోజుది 4 times వీడియో పెట్టాము, 4 times వీడియో పెడితే అది ఒక వీడియో లాగానే కనబడుతుంది వాళ్ళు. అదే ప్రతిరోజు తాగుతున్నాడు అనేది చూడట్లేదు అమ్మాయి. ఓకే, కెరియర్ కూడా వేస్ట్ అవుతుంది కదా, అట్లా తాగడం మంచిది కాదు, యూత్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఈవినింగ్ ఒక టైం కొంచెం తాగి లిమిట్ మెయింటైన్ చేసి అన్నం తిని పడుకుంటే సరిపోతుంది. అతను బిజినెస్ దృష్టిలో ఇంకా ఏది చూపించినా సరే ఇది తప్పే, ఏముంది నమ్మడం లేదు. ఇతను ఏం చేశాడంటే నాతో మాట్లాడుతూ నేను ఇక సరే మీ మధ్యలో రాను, అతను నా ట్రస్ట్ గెయిన్ చేస్తున్నాడు, నాకు బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు అతను. ఉల్టా నేను బ్రెయిన్ వాష్ అయినట్టుగా యాక్టింగ్ చేస్తున్నా. నాతో ఇంత పెద్ద తప్పు అయిపోయిందా, నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు పెళ్ళికి, నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసా తాగడము, అది ఫ్రెండ్స్లో జోక్ చేసాం మేము, అవన్నీ నువ్వు రికార్డ్ చేస్తావా, అది ఇది అని చాలా పెద్ద గొడవ జరిగింది అక్కడ. సో నేను కూడా బ్రెయిన్ వాష్ అయినట్టుగా అక్కడ తన ముందు చూపించాను. సో ఇది అంతా జరిగిపోయింది,
నేను నీకు సపోర్ట్ చేస్తా, ఉమ్, నువ్వు తాగడం వదిలేస్తావా, నువ్వు మంచిగా ఉంటావా, ఓకే. మళ్ళీ వాళ్ళ వాళ్ళ ట్రాక్లో వెళ్ళినట్టు. ఎస్ నువ్వు నీకు అఫైర్స్ ఉన్నాయని చెప్తున్నావు కదా, చెప్పినావు కదా ఆ రోజు. దాంట్లో ఇంకొకటి హైలైట్ ఏంటి అంటే, చూడండి నేను చెప్తా, ఇతనికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ కూడా అయింది, అది మనకి అయిపోయింది, అది డైవర్స్ అయిపోయింది. ఓకే. అది చెప్పలేదు ఈ అమ్మాయికి. అంటే ఇప్పటిదాకా అసలు మామూలు చెప్తేనే నమ్మట్లేదు, ఇది చెప్పినా సరే ఇంకో స్టోరీ అనుకుంటుంది. ఎస్, ఇది ఒక వేరే యాంగిల్. ఇది మ్యారేజ్ జరిగింది హైదరాబాద్లో కాదు, కర్ణాటక స్టేట్లో. ఓకే. అది మనకు కొంచెం లేట్గా తెలిసింది అనమాట. అయితే నేను ఈ టాపిక్ తీసా, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కర్ణాటక స్టేట్లో, అది కూడా నేను తెలుసుకున్నా. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ పెడితే నువ్వు అనుకున్నది కూడా రీచ్ అవ్వదు. నువ్వు నిజం నిజం చెప్పు, నువ్వు డబ్బు కోసం ప్రేమించావా, నాతో చెప్పు నిజంగా. అంటే అతను ఇప్పుడు నాకు క్లోజ్గా అయ్యి అంతసేపు హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మేము ఇంతగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, నేను అన్నాను కదా వాళ్ళు చాలా పెద్ద పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్, వాళ్ళు నిజంగా కక్కియాలి అంటే మనం ఎన్నో మాటలు మాట్లాడాలి అక్కడ. పవర్ఫుల్ పీపుల్, నువ్వు నిజం చెప్పు, 100% నీకు మ్యారేజ్ అయితే జరగదు, అమ్మాయితోనే మ్యారేజ్ జరగదు, నిజం చెప్పు. వాళ్ళు ఒప్పుకోరు. నేను నీకు సేఫ్ సైడ్ ఈ కంట్రీ, నీకు వేరే కొత్త కంట్రీది పంపిస్తా, నీకు మంచి లైఫ్ ఇస్తాను నువ్వు చెప్పు అని నేను నాకున్న స్కిల్స్తోని నేను నిజం బయట రాబట్టాను అనమాట. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు తనకి. ఒకరోజు వీళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు అంటే, స్కూల్ మేట్ కాదు, క్లాస్మేట్ కాదు, వాడు అంతగా చదువుకోలేదు కూడా, ఒక మిస్ కాల్తోని పరిచయం అయ్యారు వీళ్ళిద్దరు. ఈ అబ్బాయి మిస్ కాల్ చేసి కట్ చేశాడు. కట్ చేసినందుకు ఆ అమ్మాయి ఫోన్ చేసి రాంగ్ మిస్ కాల్ వస్తే నేను సారీ అని ఆ సారీ చెప్పే ఆ స్టైల్ అట్రాక్ట్ అయ్యి, నాకు ప్రేయర్ టైం అవుతుంది అది ఇది అని చెప్తే వెళ్ళిపోతే ఈ అమ్మాయి కొంచెం అట్రాక్ట్ అయింది. అమ్మాయి కూడా అదే మైండ్ సెట్ అనమాట. ఓకే, సారీ అంటే గేమ్ అనమాట అది కూడా. ఎస్, అట్లా వీళ్ళిద్దరు కనెక్ట్ అయిన తర్వాత అయ్యి ఏం చేశారు అంటే, ఇది ఫ్రెండ్షిప్ ఫస్ట్ మీకు ఇలానే ఉండేటి, ఒక మిస్ కాల్ వల్ల లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాయి. చాలా ఉన్నాయి. అమ్మాయి ట్రస్ట్ చేసింది, ఒక మిస్ కాల్ వచ్చింది, ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఇలానే ముందుకెళ్ళారు. సో కలవడం జరిగింది, అంతా మంచిగా జరుగుతూ ఉంది, పెళ్లి చేసుకుందామని. వీడియో ఏంటి అంటే, నేను ఒక ఫిగర్ చెప్పాను, నీకు ఇంత ఫిగర్ ఇస్తా, వేరే కంట్రీకి పంపిస్తా, మంచిగా బతుకొని. అతను నాకు ఆ ఫిగర్ కాకుండా ఇంకొక ఫిగర్ అడిగాడు. నన్ను ఈ ఫిగర్ కాకుండా ఈ ఫిగర్ నేను ఇంత ఇస్తూనే ఉన్నా కదా నీకు, ఇంత ఫిగర్ ఇది ఇంత ఎందుకు అడుగుతా అంటే, అంత అయితే నాకు వాడు కూడా ఇస్తాడు అన్నాడు. ఇంకెవరు మళ్ళా ఒకడు ఉన్నారు, అతనే చేసింది ఇదంతా. ఇది ఏదో ఇన్సిడెంట్లీగా జరిగిన మిస్ కాల్ కాదు. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడు లేండి. సూపర్. అయితే ఇంత ఇస్తే నేను చెప్తా, నాకు కూడా ఇదంతా వద్దు, ఇదంతా నాకు వద్దు, నేను వదిలేస్తా, నువ్వు పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ, మొత్తం అయిపోయింది, నీ గురించి 100 ఎవిడెన్సెస్ ఉంటాయి, ఎవ్వరు కూడా వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేయరు నీకు బాబు, ఆల్రెడీ మొత్తం గేమ్ ఫినిష్ అయిపోయింది నీది, చెప్పేసాయి. అతను ఎవరంటే అమ్మాయి వల్ల మాయ అన్నమాట. ఓ, ఇది సూపర్ ట్విస్ట్. అయితే సూపర్ ట్విస్ట్ అంటే అమ్మ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు, అతను క్యారెక్టర్ బ్యాడ్ వ్యక్తి. వీళ్ళకి తెలియదు అసలు అతని పాత్ర ఉందని కూడా తెలియదు. వీళ్ళ బిజినెసెస్ ఉన్నాయి, రిచ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. అతను పెళ్లి సంబంధం కోసం చూశాడు, పెళ్లి చేసుకుందామని. అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంది, మంచి స్టడీ పర్సన్, మేనర్స్ ఉన్న ఫ్యామిలీ. సో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. పెళ్లి చేసుకుంటే నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా మనోడు ఒక షార్ట్ కట్ కొట్టాడు. సిస్టర్ వల్ల చేసుకుంటారు కదా, సో సిస్టర్ వాళ్ళ డాటర్ని చేసుకోవచ్చు. అయితే చాలా పెద్ద గొడవ జరిగిందంట వాళ్ళ వంశంలో. అసలు నేను ఈ పేరు ముందు పెడితే వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇతను అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు, గొడవలు జరగలేదు కాబట్టి మనోడు అట్లా ట్రాక్ నడిపించి, మనోడు ఏం చేశాడు, వీడిని హైర్ చేశాడు. ఓకే, ఇతను ఒక లడ్కీ బాస్. అదే అర్థమైంది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా నడిపించిన తర్వాత మళ్ళీ ఇతనికి వచ్చి పెళ్లి చేస్తారనుకున్నారా?
స్టోరీ ఎందుకు నడిపించాడు ఇతనికి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అమ్మాయికి. వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరు, అక్క బావ ఒప్పుకోలేదు. ఒప్పుకోరు కూడా. వాడి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నాకు అతని గురించి తెలియదు అసలు. నేను చెప్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఇది నిజం. వాళ్ళు షాక్, మా బ్రదర్ ఇది ఈ టాపిక్ వీడి పేరు ఎట్లా వచ్చిందని వాళ్ళు ఒక 5 seconds 10 seconds పక్క అయిపోయారు, మాట్లాడలేకపోయారు వాళ్ళు. చాలా షాక్ అయిపోయారు వాళ్ళు. నేను అడిగాను ఏం జరిగింది నాకు చెప్పండి, నాకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, చేసుకోలేకపోయాడు. మేము ఇగ్నోర్ చేసాము అతనికి. గొడవలు జరిగాయి వాళ్ళ వంశంలో, మొత్తం రాంగ్ రూమర్స్ లేపాడంట ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇమేజ్ బాగుంది, ఇతనికి దక్కలేదు కాబట్టి ఎవరికి దక్కొద్దని ఏదో ఒకటి లాస్ చేయాలి అని అతన్ని హైర్ చేశాడు. కొంతమంది ఎమోషనల్లీగా మనము మాట్లాడినప్పుడు కొన్ని కనెక్షన్స్ మనము ఎట్లా అంటే అనుకోని విధంగా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. వాటిని గుంజాలి అంటే మనం కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి దానికి నిజం బయట రప్పించడానికి. అవే టెక్నిక్స్ వాడి మనం నిజం బయటికి రప్పించామన్నమాట. నిజము ఆ రోజు ఒకవేళ అతని పేరు చెప్పకపోయినా కూడా అది కూడా మనం కనిపెట్టేవాళ్ళం. లీడ్ ఎక్కడో ఒకటి థ్రెడ్ అనేది దొరుకుతుంది. ఎలాగో ఫాలో చేస్తున్నాము. అతను ఎవరిని కలిసినా కూడా మనకి ఫోటో వస్తుంది, వీడియోస్ వస్తాయి. దూరం దాకా ఇప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడ బ్రదర్తోని కనెక్షన్ ఉందని ఒక్కసారి వీరిద్దరు కలిస్తే మనకి ఫొటోస్ వీడియోస్ వస్తాయి. కలుస్తారు కూడా కంపల్సరీ. నిజం అనేది ఏదో ఒక రోజు కంపల్సరీ బయటికి వస్తుంది. అది అతను ఆ రోజు మనం చాలా బ్రెయిన్ వాష్ అతను నాకు చేశాడని అతను అనుకున్నాడు. మనము అతనికి ఉల్టా బ్రెయిన్ వాష్ చేసాము అని అతను కనిపెట్టలేకపోయాడు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ వల్ల మనము ఇచ్చిన మాటని లాస్ట్కి నిలబడ్డాం కూడా, మనం ఇచ్చిన మాటకి కూడా. అది ఎట్లా నేను చెప్పాను కదా బయట కంట్రీకి పంపిస్తానని, వాడిని పంపించేసాను కూడా. ఆల్రెడీ అమ్మాయి కూడా ఏంటి అంటే కంప్లీట్లీ లవ్లో ఉంది. ముందే ఉంటే అర్థం కాదు, ఇట్లానే పేరెంట్స్ మాటలు ఇవన్నీ ఏమీ అర్థం కావు, అదే ఉంటుంది. బట్ ఒక్క ఎవిడెన్స్ మనకి హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇది అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఏం మాట్లాడినా కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ లేనిది నేను మాట్లాడను. ఇప్పుడు వాళ్ళు కూడా అమ్మాయి కూడా షాక్ ఎక్కడ అయింది, ఇది అంతా కుట్ర. అతను నిజంగా లవ్ చేసి ఉంటే, ఒకవేళ నిజంగా లవ్ చేసి ఉంటే అమ్మాయి అదే అనుకుంటుంది కదా, నిజంగా లవ్ చేసి ఉంటే నేను పెళ్లి చేసుకుందామని. బట్ ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి మనం అది చెప్పినా కూడా అప్పటికి కూడా అమ్మాయి కంప్లీట్ గా వస్తుంది మన దిక్కు. పేరెంట్స్ చెప్పిన మాట అర్థం అవుతుంది, నేను రాంగ్లో ఉన్నాను. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సడన్గా దాన్ని మర్చిపోండి అంటే కష్టం, చాలా కష్టం. తీసుకొని రావచ్చు, రిటర్న్ తీసుకొని రావచ్చు. అప్పుడు 11లో నేను అంతగా కౌన్సిలింగ్స్ ఇవ్వలేదు, మోటివేట్ చేశా అమ్మాయికి, బాగా మోటివేట్ చేశా. బట్ ఈ విషయం ఏదైతే ఉందో సౌసునార్కి ఎక్లోహార్కి అని ఈ టెక్నిక్ మనకి మంచిగా యూజ్ అయ్యి ఎవరైతే ఏది పేరైతే ముందుకొచ్చిందో క్రియా కర్మ కర్త అతనే మొత్తం వాళ్ళ మామయ్య. హీఈస్ ఎ వెరీ క్రిమినల్ మైండెడ్ ఫెలో who trapped the girl with the help of other people. సూపర్. వాడైతే ఇంక అల్టిమేట్గా వాడు బ్రెయిన్ ఎట్లా అంటే ఆలోచిస్తుందంటే ఇంకేం చెప్తాం ఇక. ఎస్, ఫీజు 5 lakhs అతను ఇచ్చింది. ఓకే, ఇది అంతా చేయడానికి మోటివ్ ఏంటి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకో, హెరాస్ చేయి, వదిలేయి, తర్వాత ఎవరు చేసుకోరు, నేను చేసుకుంటా. ఓకే, ఇది మోటివ్. మంచి ప్లాన్, మంచి చాలా పెద్ద ప్లానింగ్, ఇది చాలా పెద్ద ప్లానింగ్. వీడు కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు దాంట్లో మళ్ళీ. ఈ ప్లానింగ్ జరిగితే వీడు కూడా మధ్యలో ఏంటి అంటే అమ్మాయితోని ఇంత క్లోజ్ అవ్వు అంటే ఎక్కువ క్లోజ్ అయ్యి మొత్తం ఎక్కడన్నా నాకు కూడా ఏమైనా లైఫ్ మంచిగా ఉంటుందేమో అని ఇతను కూడా కొంచెం వెనక ముందు అయ్యాడు. అది కూడా లాస్ట్కి తెలుసుకున్నాం మనం, అది కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు సందు దొరికితే మ్యారేజ్ చేసుకోవడానికి మనోడు ప్లాన్ వేసిండు అనమాట. సో మనం కూడా మంచి ఆఫర్ ఇచ్చాము. ఇప్పుడు ఎలాగో ఒక సిటీలో ఉండడం చాలా కష్టం. ఇక ఇన్ని జరిగిన తర్వాత అమ్మాయి చూస్తే మళ్ళీ
సో ఇది లాస్ట్కి వర్కౌట్ అయింది అంటే ఇప్పుడు వాళ్ళ మామయ్య పేరు చెప్పిన తర్వాత ఈ క్యాండిడేట్ అసలు ఎక్కడ కూడా లేడు కదా, దూరం దాకా కూడా ఎవరు తప్పులేదు ఇతనిది. తెలుసుకోలేరు. అవును. ఇంకో పాయింట్ ఏంటంటే అతను చేయించినప్పుడు ఇతను కూడా ఆయన చేతిలో బలైనట్టే. ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో లవ్ చేస్తున్నట్టు అతను కూడా ఇవన్నీ తెలియదు, ఎస్ డబ్బుల కోసం చేసినట్టు అయితే ఉంటుంది. కానీ ఒకవేళ పెళ్ళి అయినా కూడా ఇప్పుడు చూడండి మీకు థ్రెట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది. అతను బుద్ధి మారిపోయి నీ మాట వినా అంటే అతనికి థ్రెట్, మళ్ళీ అమ్మాయికి కూడా థ్రెట్ ఉంటుంది, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అని. ఆబ్వియస్గా అది ఒక రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంది ఇదంతా. సో బాసురి లేకపోతే నా వజేకి బాసురి నా అన్నట్టుగా అది ఒక ఫార్ములా, వానికి నేను లేకుండానే చేసేసా. సో అబ్రాడ్ పంపించేస్తాను నేను. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్స్ నుంచి జరిగే దానిలోనే కొంచెం ఉంటుంది అన్నట్టు మీరు అంటున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు మనకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఒకతను వేరే దేశంలో ఉంటాడు, ఇక్కడ వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి కేసెస్లలో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అనే కేసు ఏమన్నా ఉందా? మీకేమన్నా మీ వరకు ఏమన్నా అట్లాంటి కేసెస్ వస్తాయా? ఎస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో స్పెషల్లీగా మనం మొన్న చేసింది యుఎస్లో ఉంటాడు. రీసెంట్గా చేసిందా సార్ ఇది? రీసెంట్గా చేసింది. ఓకే. హీ స్టేజ్ ఇన్ యుఎస్ అండ్ వైఫ్ స్టేజ్ ఇన్ రాజమండ్రి. ఓకే. యుఎస్లో ఉండి బాగా చదువుకొని జాబ్ దొరికింది, మళ్ళీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు అతను. స్టార్ట్ చేసిన తర్వాత తను ఏంటి అంటే పెళ్లి చేసుకోవాలని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అనమాట, రాజమండ్రికి. రాజమండ్రికి వచ్చిన తర్వాత అక్కడ అమ్మాయిని సంబంధం చూసుకున్నారు, అంతా ఓకే అయిపోయింది. మ్యాట్రిమోనీ నుంచే? ఎస్, మ్యాట్రిమోనీ నుంచే. ఓకే. మ్యాట్రిమోనీ నుంచి కనెక్ట్ అయ్యారు వీళ్ళు. కనెక్ట్ అయిన తర్వాత సంబంధం చూసుకున్నారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ప్రీ మ్యాట్రిమోనియల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించలేదు, పెళ్లికి ముందు చేసే ఇన్వెస్టిగేషన్స్ చేయించలేదు. చేయకుండా ముందుకు వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఇతను అమ్మాయిని కూడా వైఫ్ ని కూడా తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు యుఎస్ కి. ఎస్, అనుకున్న తర్వాత వీసా కూడా అప్లై చేశాడు, అంతా అయిపోయింది. అమ్మాయి రావట్లేదు. సరే ఇక కొత్తగా మ్యారేజ్ అయింది కదా, సరే ఉంటాయి కదా ఇక ఎమోషనల్లీగా మదర్ పేరెంట్స్ తోని అని అనుకొని తను వెళ్ళిపోయాడు సింగిల్గా. మళ్ళీ కొంతకాలం తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటూ మళ్ళీ అలానే కొనసాగిందనమాట. వైఫ్ని రప్పిద్దామని చాలా ప్రయత్నించాడు, వీళ్ళ పేరెంట్స్ తీసుకెళ్దామని అబ్వియస్లీ. సో పేరెంట్స్ కూడా మీటింగ్స్ చేసుకున్నారు, అమ్మాయి చెప్పట్లేదు, ఏమి కూడా అర్థం కావట్లేదు. సో ఇతను నాకు అప్రోచ్ అయ్యాడు. ఇతనికి అపాయింట్మెంట్ కూడా 1 వీక్ తర్వాత దొరికింది. డ్యూ టు లాట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ నేను బిజీగా ఉండి 1 వీక్ తర్వాత దొరికితే ఇతను ఒక ఆడియో మెసేజ్ పెట్టాడు, దాంట్లో చాలా బాధపడుతున్నాడు. సో నేను చూశాను, చాలా క్రిటికల్గా ఉంది ఇది అనేసి నేను మాట్లాడాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తాం మేము బయట కంట్రీ నుంచి ఫోన్ చేస్తే. ఈ కంట్రీ నుంచి అయితే వాకిన్ వస్తారు మనకి, కొంతమంది రాలేని పరిస్థితి అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇతను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. ఏడ్చి మొత్తం ఫీలింగ్స్ నాకు చెప్పాడు, ఇట్లా ఇట్లా అనేసి. అతనికి ఏం లీడ్ దొరికిందో తెలియదు. సో హీ వాజ్ ఇన్ ద కంప్లీట్లీ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో అతను ఏం జరుగుతుంది అసలు, రాకపోవడానికి రీజన్ ఏంటి, ఇది తెలుసుకోమని చెప్పాడు. మనం ఫైండింగ్స్ చేసామన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఎందుకు రావట్లేదు అసలు ఏంటి సంగతులు అనేది తెలుసుకుంటే, ఆ అమ్మాయికి ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ అయ్యి 1 year కూడా అవ్వలేదు ఇంకా. ఆ అమ్మాయికి 4 years నుంచి ఒక అఫైర్ ఉంది. ఓకే, పెళ్ళికి ముందే. ఎస్, 4 years నుంచి. మధ్యలో కూడా 2 affairs ఉన్నాయి. ఓకే, అవి కంటిన్యూ అయితే ఇవి కూడా? లేకపోతే ఓకే, 4 years నుంచి అయితే ఒక అఫైర్ ఉంది, మధ్యలో కూడా 2 affairs ఉన్నాయి. ఆ 2 affairs మళ్ళీ కనబడలేదు ట్రాక్ రికార్డ్ చూస్తే. 4 years నుంచి ఏదైతే అఫైర్ ఉంది అది మ్యారేజ్ అప్పుడు కూడా ఉంది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఉంది. ఓకే. సో అతని గురించి మనం కనుక్కోవడం జరిగింది. అతను తెలుసు ఈ అమ్మాయికి. సో బయట అతను కాదు, వాళ్ళ బంధువులోనే కావాలి. బట్ అతని క్యారెక్టర్ బాగాలేకపోవడం వల్లనే వీళ్ళు మ్యారేజ్ చేయలేదు అమ్మాయికి. అదే చేయకపోవడం వల్ల ఈ అమ్మాయి అసలు చెప్పాల్సింది. పెళ్ళికి ముందు వీళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్లో, కలిసారు కూడా. ఓకే, అమ్మాయి అబ్బాయి కలిసారు,
మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏంటి, అమ్మాయి ఏమేదో చెప్పాలని చాలా ప్రయత్నించింది అని ఇతను కూడా చెప్పాడు. నేను మరి మీరు ఎందుకు ఓపెన్గా మాట్లాడలేదు, ముందే మాట్లాడితే ఇదంతా ఉంటుంది. అయిపోయేది కదా. తను ఇప్పుడు ఓపెన్గా అడగలేదు, హస్బెండ్ ఫియాన్సీ, పెళ్ళికి ముందు ఫియాన్సీ కదా, అడగనప్పుడు తననే చెప్పాలి కదా, ఆగిపోయేది కదా మ్యారేజ్. తను చెప్పలేదు. సో ఆ చెప్పకపోవడం వల్ల ఇంత డిస్టర్బెన్స్ అయింది. నేను వాట్ ఎవర్ ద ఫైండింగ్స్, ఎవిడెన్స్తో సహా మేము ఆ ఫైండింగ్స్ని అతనికి సబ్మిట్ చేయడం జరిగింది. సో అతను బిజినెస్ ఏదైతే ఉందో మొత్తం బిజినెస్ షట్ డౌన్ చేసేసాడు. అంటే ఈ అమ్మాయి ఎందుకు ఒప్పుకుందని అంటారు సార్ మీరు ఈ కేసులో? ఇంట్లో వాళ్ళ ప్రెషర్, అంతే పరువు కోసం, ప్రెషర్ కోసం, అంతే. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఒక అమ్మాయి ఇప్పుడు రియల్గా దీనికి సంబంధానికి రెడీ ఉందా లేదా అనేది పేరెంట్స్ కూడా ఆలోచించాలి, కొంచెం చూడాలి, అన్ని కొనాలుగా మాట్లాడించాలి. లేదా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడిస్తే తెలుస్తుంది కదా మనసులో ఎవరున్నారు ఏంటి అనేది. ఆల్రెడీ వాళ్ళ మదర్ ఫాదర్కి తెలియంది ఏం లేదు, తెలుసు, బట్ అఫేర్ ఉందని తెలియదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ కూడా లైట్ తీసుకొని పెళ్లి చేసేస్తారు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాక మారిపోతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. లైఫ్ వేస్ట్ అయిపోతుంది మొత్తం. హస్బెండ్కి తెలిస్తే అసలు సంసారం కొనసాగదు, కొనసాగదు. ఇప్పుడు వైఫ్ అయినా సరే, ఇక్కడ హస్బెండ్ అఫేర్ చేసినా కూడా, వైఫ్కి తెలిసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు చాలా కష్టం, అది మనసులో అదే ఉంటుంది, బయటికి వెళ్ళలేరు. జాబ్ చేసినా కూడా మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. సో ఇది అంతా చేయకూడదు, ఇది అంతా రాంగ్. ఇప్పుడు హీ కేమ్ ఫ్రమ్ యుఎస్, వచ్చాడు, చాలా అతను ఎడవడం జరిగింది. మొత్తం బిజినెస్ వదిలేసి మొత్తం బిజినెస్ షట్ డౌన్ చేసి రావడం జరిగింది ఇక్కడికి. సో మళ్ళీ వెళ్తే వాళ్ళ 2 ఫ్యామిలీస్లో వంశం దాంట్లో గొడవలు అయ్యాయి. ఆ గొడవల్లో చాలా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయింది అక్కడ. మొత్తం అది అయిపోయి డైవర్స్ అయిపోయింది. ఓకే, అదే సార్, ఇట్లాంటి కేసులోనే ఇప్పుడు అమ్మాయి విషయంలో ఇలా జరిగింది. అబ్బాయి విషయంలో అమ్మాయి యూఎస్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయ్యి ఉంటారు చాలామంది. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యూఎస్లో సెటిల్ అయ్యి ఉంటుంది. మా అమ్మాయిని ఇండియాకి ఇద్దాము, ఇండియాలో అయితే ఇక్కడ అందరూ కల్చర్ లేదు, కొంచెం మంచి అమ్మాయి అని ఇండియాకి ఇద్దాం అనుకుంటుంటారు చాలామంది. ఇండియాలో మ్యారేజ్ చేసి ఇండియాలో సెటిల్ చేద్దాము, మనం కూడా లైఫ్ అయిపోయింది కదా, మనం కూడా వచ్చేద్దాము, అమ్మాయిని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కూడా కొన్ని కేసెస్ ఇలానే జరుగుతున్నాయని వింటున్నాం. అలాంటి కేసు ఏమన్నా ఉందా మీ దగ్గర జరిగింది? అంటే అవి కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే అమ్మాయి వాళ్ళు ఇప్పుడు యుఎస్లో ఉండడం వల్ల కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఆయన కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అయ్యి వస్తారు, ఇక్కడికి ఉంటారు. బట్ నేచర్ మ్యాచ్ అవ్వాలి. నేచర్ మ్యాచ్ అవ్వకపోవడము. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు కూడా ఏంటి అంటే కొంతమంది అక్కడ నుంచి డౌరీ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు చేసుకుంటారు మ్యారేజ్. వాళ్ళు చేసుకున్నప్పుడు ఒకవేళ ఇతనికి అఫైర్స్ ఉన్నాయని తెలిస్తే అమ్మాయికి అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాంటి కేసెస్ కూడా జరిగాయి. అబ్బాయి యుఎస్, అమ్మాయి ఇండియా అని చెప్పాను నేను. ఇప్పుడు అమ్మాయి యుఎస్ అనుకుందాము, అబ్బాయి ఇండియా అనుకుందాము. ఇప్పుడు వాళ్ళు ఫైండింగ్స్ ఏమైతే మనం చేస్తామో వాళ్ళు అక్కడ నుంచే కాంటాక్ట్ చేస్తారు. మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఇతనికి ఇల్లీగల్ అఫేర్ ఉందని మనం కనిపెడితే అది కంపల్సరీ మీకు బ్రేక్ అయిపోతుంది. దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ తక్కువ ఉంటాయి, ఈ రేషియో అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు మేజర్ ఇలాంటి కేసెస్ జరగడానికి కారణం ఈ మ్యాట్రిమోనీ రిలేషన్స్ ఉంటాయి కదా, మ్యాట్రిమోనీ సంబంధాలు కుదురుస్తారు చూసినా, వాళ్ళ ప్రాబ్లం అంటారా లేకపోతే పేరెంట్స్ తప్పు అంటారా? ఇందులో మిస్టేక్ అందరిది ఉంది. ఓకే, మ్యాట్రిమోనీ సైట్లో సంబంధాలు మనం చూస్తున్నాము అంటే ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అవును, మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకొని పెళ్లి చేయాలని చెప్పేసి అంటారు. కరెక్ట్. అది కానీ మ్యాట్రిమోనీ సైట్ దగ్గరికి వెళ్ళే వరకల్లా అంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఉంది అని క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎస్, అదేమన్నా ఆస్పెక్ట్లోకి వస్తుందా ఇందులోకి? ఎస్, దాంట్లో జెన్యున్ చాలా తక్కువ మంది ఉంటారు.
లేనిది ఎక్కిచ్చి చెప్పడము, లేనిది రాయటము, దాంట్లో అలా చాలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంకొకటి హైలైట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు మ్యాట్రిమోనీ సైట్స్లో కూడా నేను ఒకటి చెప్పాను మీకు, ఫేక్ ఒకటి అయింది అమ్మాయి స్టోరీ, నేను చెప్పలేదు ట్రాపింగ్ అనేది అట్లా. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు యుఎస్లో ఉన్నారు, ఒకవేళ యుఎస్లో ఉన్నప్పుడు మీకు అక్కడ కేటగిరీ వాళ్ళు సెట్ అవుతారు. అక్కడ మీరు చదువుకున్నారు, అక్కడ పెరిగారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ మీరు చేసుకుంటే బెటర్. దీంట్లో కూడా జెన్యూనిటీ ఉంటుంది మీకు. అక్కడ లోకల్ ఫ్యామిలీస్ ఉంటే మీకు లోకల్ ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తాయి, చాలా బాగుంటుంది. బట్ మ్యాట్రిమోనీ సైట్లో ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. యాజ్ ఇట్ ఈస్గా 2011లో కూడా నేను ఏం చెప్పాను మీకు, 2011ది 9-10ది ఒకటి సంఘటన చెప్పలేదు మీకు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎవరైనా సరే ఎవరు ఫ్యామిలీ రిలేషన్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళని చేసుకుంటే బెటర్ అంటున్నారు. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్ నుంచి వచ్చే సంబంధాలు సేఫా కాదా? మీకు మోర్ దెన్ 50% సేఫ్ కాదు. మోర్ దెన్ 50%? ఎస్, సేఫ్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మరి ఇప్పుడు జరుగుతున్న యాడ్స్ అవన్నీ నడుస్తూ ఉంటాయి, బీభత్సమైన యాడ్స్ ఇస్తుంటారు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి యాడ్స్. అది ఎవరి బాధ వాళ్ళ దగ్గరే ఉంటుంది, సీక్రెట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది అంతే, అది మనం లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎస్. ఇప్పుడు రీసెంట్లీగా ఒక స్కామ్ జరిగింది మ్యాట్రిమోనీ సైట్ ద్వారానే. ఓకే. అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, అబ్బాయి ఒక మంచి విల్లాస్లో ఉంటాడు, ఫొటోస్ పెట్టాడు, అప్రోచ్ అయ్యాడు. వీళ్ళిద్దరూ, అమ్మాయి డాక్టర్, అబ్బాయి ఒక బిజినెస్. సో బిజినెస్ అని చెప్పాడు. సో వీళ్ళ మదర్ ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యారనమాట దీంట్లో, అబ్బాయితో క్లోజ్ అవ్వడానికి తెలుసుకుందామని. అబ్బాయి కూడా నాకు అమ్మ నాన్న లేరు అది ఇది అని క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయ్యి అమ్మాయితో తక్కువ మాట్లాడేవాడు, వాళ్ళ మదర్తో ఎక్కువ మాట్లాడేవాడు అనమాట. ఓకే, రివర్స్. ఎస్, రివర్స్. వీళ్ళకి 2 ఆడపిల్లలే. పెద్దమ్మాయి కోసం సంబంధం చూసారనమాట. మ్యాట్రిమోనీ సైట్లో పెట్టారు వాళ్ళు. ఇతను కూడా మ్యాట్రిమోనీ సైట్లోనే పెట్టాడు. జెన్యూన్ మ్యాట్రిమోనీ సైట్, అది పెద్ద కంపెనీ, అది పెద్ద ఆర్గనైజేషన్, నేను చెప్పలేను దాని పేరు. సో దాంట్లో ఈ ఫేక్ ప్రొఫైల్ ఎలా పెట్టాడంటే, ఫోటో ఒకరిది, ఇతను ఫోటో లేదు దాంట్లో, ఫోటో పెట్టేసి పెద్ద ప్రొఫైల్ చూపించేసి, ఒక అడ్రస్ ఫేక్, ఫోటో ఫేక్, అన్నీ ఫేక్, బిజినెస్ కూడా ఫేక్. మదర్తో ఎక్కువ క్లోజ్, మదర్ అంటే కాబోయే అత్తతో క్లోజ్ ఎక్కువగా అయ్యాడు. 8,000 నుంచి అడగడం స్టార్ట్ చేశాడు. నేను మా బిజినెసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా క్రెడిట్ కార్డ్ పని చేయట్లేదు, నా డెబిట్ కార్డ్ పని చేయట్లేదు, అది ఇది అని 35 lakhs తీసుకున్నాడు స్టార్టింగ్ 8,000తో. నేను అన్నాను, ఇలా ఎందుకు ఇచ్చారు ఇది అంతా అని అడిగితే, నేను బ్లైండ్ అయిపోయా. ఆ అబ్బాయి ఏంటి అంటే, వాళ్ళకి అమ్మ లేదు, మదర్ లేదు, నాకు సన్ లేదు, అట్లా మేము ఇద్దరం కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత కూడా నేను బిజీ ఉన్నాను, ప్రతిసారి ముందుకు రావడం లేదు అతను. ఎందుకంటే ఫేస్ మీకు ఎక్స్పోజ్ అయిపోతుంది. ముందుకు రాకపోవడం ఒకటి, ప్రొలాంగ్ చేయడం ఒకటి, ఇలా ఈ సంబంధము లేట్ అయిపోయి అమ్మాయికి వేరే పెళ్ళి కూడా చేసేసారు. వేరే మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. అయిన తర్వాత కూడా వీళ్ళ మదర్ సన్ ప్రేమ ఇట్లానే ఉంది. ఇతను పెళ్ళి అయిపోయినా పర్లేదు, నాకు ఒక తల్లి అయితే దొరికింది కదా అని అలానే క్లోజ్ అయ్యాడు. అంటే నీలాంటి తల్లి మళ్ళీ దొరకదు. చాట్లో కూడా ఒక 100 పేజీల చాట్ ఉంటుంది. ఇద్దరు చాలా నిజంగా తల్లి కొడుకులు ఎలా ఉంటుంది ప్రేమ అంతా ఉందన్నమాట. 35 lakhs. ఆ డబ్బు కూడా ఈ అమ్మాయి పెళ్లి కోసం పెట్టిన డబ్బే అటిచ్చేసింది. తను ఇవ్వటం మళ్ళీ డాటర్కి తెలియకపోవటం, తను చాలా బాధపడింది అనమాట పెద్ద ఆవిడ. అసలు చాలా దారుణం ఇది. అప్పటికప్పుడు తెలియకుండా ఇప్పుడు డాటర్స్కి కూడా తెలియదు ఇవన్నీ. ఇంకేం చేస్తాం సార్? మరి ఏం చేస్తారు? నేను చెప్పానండి అన్న, వద్దు డాటర్స్ ముందు పరుగు పోతుంది అది ఇది అనేసి. ఇప్పుడు అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు అతను హైదరాబాద్లో ఉండడు, రిచ్ పర్సన్. మీరు పట్టేసుకుంటారు, ఇన్ని కేసులు చూసినా కాబట్టి మీరు పట్టేసుకుంటారు. ఎస్, అబ్వియస్లీ. అది ఇప్పుడు పెండింగ్లో ఉంది కేసు.
ఇప్పుడు చేస్తున్నాం ఆల్రెడీ మేము. ఓకే, ఇప్పుడు ఆన్ ది వే ఇన్వెస్టిగేషన్. ఎస్ హీ స్టేజ్ ఇన్ ఏపీ. ఓకే, ఇది ప్రాసెస్లో ఉంది కేసు. ఓకే, అలా అనమాట. అయితే ఓకే సార్, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడు మీరు ఫస్ట్లో అన్నారు ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఏ మ్యారేజ్ అయినా సరే, ఫస్ట్ ఒక కెమిస్ట్రీ ఉండాలి. పేరెంట్స్ ఒప్పుకోగానే మీరు పెళ్లి చేసుకోకుండా కొంచెం మాట కలుపుకొని పరిచయం పెంచుకొని అట్లీస్ట్ ఒక 6 months బాగా మాట్లాడుకున్న తర్వాత ఇష్టాయిష్టాలు తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే అదే దాన్ని ఒక స్టెప్ ముందుకేసి లివింగ్ రిలేషన్షిప్స్ అని పెట్టేసుకొని ఒకే దగ్గర ఉంటూ వాళ్ళు బాగా తెలుసుకుంటూ, అంటే ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే తెలుసుకుంటూ వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారని అనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా అంటారు సార్? నాన్సెన్స్ అండి అది, డైరెక్ట్ నాన్సెన్స్. ఈ వారమే 3 కేసెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇట్లా కూడా ఈ దాంట్లో కూడా అంటే పరిచయాలు పెంచుకోవడంలో కూడా కేసెస్. ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. లివింగ్ రిలేషన్షిప్ మన కల్చరే కాదు అసలు. అయితే 100% మన కల్చర్ కాదు. వీళ్ళు ఏం చేశారు, ఇది బయట కల్చర్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఉండి దీన్ని హవాజ్ అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి హవాజ్ ఇంట్రెస్ట్ ఓవర్ అయిపోయి బోర్ కొట్టేసి విడిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు, మీకు ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. మీకు పీజీస్లో ఫస్ట్ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ వేరు, బాయ్స్ హాస్టల్ వేరు. గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ ఎక్కడైనా విన్నారా? మనం వినేవాళ్ళం ఎక్కడ? లేదు. ఇప్పుడు లివింగ్ మీకు పీజీ ఉంది, లివింగ్ కో పీజీ. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు. అవును, ఇద్దరు కలిసి ఉండొచ్చు, డబ్బులు కడితే చాలా, అంతే. ఏమైనా చేసుకోవచ్చా? ఓకే, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటారు, కలిసి ఒకటే రూమ్లో ఉంటారు, అన్నీ అయిపోతాయి. చివరికి అమ్మాయికి అబ్బాయి మీద బోరు కొట్టో, అబ్బాయికి అమ్మాయి మీద బోరు కొట్టో ఇద్దరు దూరం వెళ్ళిపోతున్నారు. సింపుల్ ఒక వర్డ్ చెప్పి బ్రేకప్ అని. ఓకే, ఇంతటితో ఆగట్లేదు. ఇది క్రైమ్ దాకా వెళ్తుంది. ఎట్లా తెలుసా? ఇప్పుడు అబ్బాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఉంది, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, వేరే పెళ్లి నేను చూపిస్తా, మళ్ళీ రివెంజ్ నాకు అప్రోచ్ అవుతారు. నేను చెప్తాను కదా, కౌన్సిలింగ్ ఇస్తా, ఇట్లా చేయడం మిస్టేక్ అవుతుంది, మీ పేరెంట్స్తో చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు మధ్యలో ఏదైనా రూట్ తీస్తారు. అంతేగాని మీరు ఏదో రివెంజ్లు పెట్టుకోవటము, మళ్ళీ అది చేయడం ఇది చేయటము, ఇది అంతా తప్పు. వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. ఆ అమ్మాయి వరకు అనుకోండి, ఆ అమ్మాయిది తప్పేం లేదు, అతని లైఫ్లో వచ్చే అమ్మాయి ఇది తప్పు ఏమీ లేదు. తప్పు ఇతనిది, నొప్పుకుంటా. తప్పు నీది కూడా, నీ తప్పు కూడా ఉంది. నువ్వు రానిస్తే అతను వచ్చాడు, అతను కూడా రానిస్తే నువ్వు కూడా వెళ్ళావు. మీ ఇద్దరిది మిస్టేక్ ఉంది. మీరు ఒక దరిద్రం చేసుకొని దానికి లివింగ్ రిలేషన్షిప్ అని పేరు పెట్టి బయట కంట్రీ కల్చర్ పెట్టి ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మీరు మీ పేరెంట్స్ని మోసం చేశారు, మీరు మోసం చేసేసుకున్నారు. 10 మందిలో చెప్పుకోలేరు కూడా. మీరు రిలేషన్షిప్లో ఉన్నాం, మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని మీ పిల్లలతో చెప్పండి. అసలు నాకు వీటి మీద నాకు ఎవరైనా అన్నా కూడా నాకు చాలా చిరాకు. నేను అస్సలు ఒప్పుకోను కూడా. నేను యూత్ చెడిపోతుంది. అవును సార్. 10 మంది అరే ఇది బాగుంది మనం కూడా ప్రయత్నిద్దాం అని మనసులో వచ్చేస్తుంది వాళ్ళకి. దీని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఘోరంగా, అసలు చెప్పలేము మనము. మీకు థ్రెట్ ఉంటుంది దీని మీద, తెలుసా? అవును సార్. అంతకుముందు మనకు ఒక్కొక్కరికి బ్యాచిలర్కి రూమ్ ఇవ్వాలంటేనే 100 కారణాలు చెప్పేది. ఇప్పుడు బ్యాచిలర్ కదా, లివింగ్ టుగెదర్ అంటే కూడా ఇచ్చేస్తున్నారు, రూమ్స్ ఇచ్చేస్తున్నారు సొసైటీ. అదే కదా, యాక్సెప్టెన్సీ వచ్చేసిందా సొసైటీకి కూడా? లేకపోతే వాళ్ళు కూడా అరే వాళ్ళు అప్డేట్ అయ్యారులే మనం కూడా అప్డేట్ అవుదాం అనుకుంటారా? ఏం అప్డేట్ అండి? దేనికోసం అప్డేట్? దీనికి అప్డేట్ అంటారా? ఎంత అప్డేట్ ఇదిగోండి, మోటరిజము ఎంత అప్డేట్ అయినా సరే మన సాంప్రదాయం అనేది మనం మర్చిపోవద్దు. మన భారతదేశంలో మన సాంప్రదాయం ఎలాంటిది, మనం గౌరవించాలి పెద్దల్ని, చిన్నోళ్ళని ప్రేమించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు ప్రేమించడం తప్పు ఏం కాదు, కానీ హద్దులు దాటడం అనేది చాలా పెద్ద తప్పు. ఇలా హద్దులు దాడుతూ ఉంటారు. అందుకనే పేరెంట్స్ కూడా లివింగ్ రిలేషన్షిప్ని కంప్లీట్గా ఒక నిఘా పెట్టాలి పిల్లల మీద. అసలు మన లాలో ఇది తీసేయాలి. ఇది లివింగ్ రిలేషన్షిప్లో నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను ఇది కూడా లోపటి నుంచి వచ్చిన ఆవేదననే. పేరెంట్స్ చాలా బాధపడతారు మా దగ్గరకు వచ్చి. సో నేను వాళ్ళ కళ్ళలో చూసిన బాధ, అసలు నేను నిద్రపోను రాత్రంతా.
టూ మచ్ అసలు ఇది. అవును సార్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లివింగ్ రిలేషన్షిప్ ఉండి బోర్ కొట్టేదండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చేసే పనులన్నీ మీరు పెళ్ళికి ముందు చేసేస్తే మీకు థ్రిల్ ఏముంటుంది పెళ్లి తర్వాత? అది ఆనందం మీరు పొందలేరు, వేస్ట్ అది. అవును. దానికి లివింగ్ రిలేషన్షిప్ అని పేరు, అది ఒక షేమ్ అసలు. అది నన్ను తిట్టుకున్నా పర్లేదు జనాలు, బట్ నేను చెప్తున్నాను, చాలా మంది చెప్తారు, నేను కూడా చెప్తున్నాను, ఐ రియలీ హేట్ లివింగ్ రిలేషన్షిప్. ఫ్యాక్ట్ సార్ అదైతే. దిస్ ఇస్ కంప్లీట్లీ నాన్ సెన్స్. దీనికి ఎంకరేజ్ చేయకూడదు మనం. ఇంకొక పాయింట్ సార్, మీరు అంటున్నప్పుడు పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళని ఒక కన్నేసి ఉంచాలన్నారు కదా. ఈ ఏజ్ గ్రూప్లో పేరెంట్స్ కాషియస్గా ఉండాలి. 14 years నుంచి, డైరెక్ట్ 14 years నుంచే. అమ్మాయి అయితే అమ్మాయినా అబ్బాయి అయినా ఈ కాలంలో ఒకటే, ఇద్దరు సేమ్ అంతే అంటారు. ఓకే. మొబైల్లో ఏమి యాక్టివిటీ చేస్తున్నారు, మొబైల్ తీసుకుంటారు కదా, మొబైల్లో చూడాలి కంపల్సరీ. వీళ్ళు ఏంటి అంటే ఇంట్లోనే ఉంటారు, మొబైల్లో జరిగే యాక్టివిటీని మనం కంపల్సరీ చూడాలి. పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి చాలాగా. పేరెంట్స్ కంట్రోల్లో ఉంటుంది మొబైల్ కూడా. ఏం చేస్తున్నారు, ఏంటి పిల్లలు ఏం యాక్టివిటీ చేస్తున్నారు అన్నీ ఉంటాయి, ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. అది లీగల్ సాఫ్ట్వేర్, యూ కెన్ బై దట్ సాఫ్ట్వేర్. అది చాలా బాగుంటుంది, మంచి హెల్ప్ చేస్తుంది అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఇది గ్రో అయ్యే ఏజ్. ఇప్పుడు అక్కడ కరియర్ వాళ్ళది స్టార్ట్ అవుతుంది, ఏ కరియర్ చూస్ చేసుకోవాలి అని ఏజ్ అది. స్కూలింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళే టైం అది. అలాంటి టైంలో రాంగ్ ట్రాక్లోకి 100% వెళ్తారు వాళ్ళు. మోస్ట్ వాల్యుబుల్ ఫేజ్ అది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ గోల్ క్లియర్ ఉంటుంది. అలాంటి పిల్లల గురించి నేను ఆలోచించటం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, సైడ్ ట్రాక్. ఎవరైనా ఈజీగా బ్రెయిన్ వాష్ అవుతారు. ఎవరైనా లైక్ ఇప్పుడు మీకు ఒకళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి హీరోలాగా చూస్తున్నారు. అరే మనం కూడా చేద్దాము, అందరు హీరోలాగా చూస్తున్నారు కదా అనేసి వీళ్ళ మైండ్లో వస్తుంది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా వీళ్ళ మీద పడుతుంది. సోషల్ మీడియా ఇదే కదా. ఇప్పుడు మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, చెత్త అంతా షార్ట్స్ అని ఎట్లా ఉంది. మీకు చిన్న చిన్న పిల్లలతో యూట్యూబ్ షార్ట్స్ చేయించి రీల్స్ చూపించి అసలు అది ఇంపాక్ట్ పడద్దు ఆ పిల్లల మీద, టూ మచ్ ఇంపాక్ట్. అందుకనే జనరేషన్కి ఈ యూత్కి 14 years నుంచి నిఘా పెట్టాలి. ఇది నా సజెషన్. సో వీ నీడ్ టు మానిటర్ వెరీ క్లోజ్లీ. డౌట్ వస్తుంది పేరెంట్స్కి అప్పుడప్పుడు. డౌట్ వచ్చినప్పుడు డౌట్ని క్లియర్ చేసుకోవడంలో తప్పేం లేదు. 14 years, 15 years, 16 years, 18 years, మళ్ళీ మీకు 18 years నుంచి ఒక ఓటర్ ఐడి వచ్చేస్తుంది. ఏమన్నా అంటే మాకు 18 years వచ్చేసాయి, మేము పెళ్లి చేసుకోవచ్చు, ఇవి కూడా ఉంటాయి. సో 18 years ప్లస్ వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లోంచి. వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడడం జరిగింది. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఎంత బాధపడతారో అది మాకు తెలుసు. మేము 4 hours మాట్లాడతాం వాళ్ళతోనే. ఎక్కడ వెళ్ళిపోతారు సార్? పెళ్లి చేసుకోవడం, పారిపోవడం, ఇంట్లో చెప్పకుండా నగలు తీసుకెళ్ళిపోవడము, డబ్బులు తీసుకెళ్ళిపోవడము. నేను కూడా వింటా ఉంటాను, అబ్బాయి రమ్మన్నాడు నగలు తీసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం. ఎవరెవరిని మోసం చేస్తారో కూడా తెలియదు అది. అవును. ఈ జనరేషన్లో మేల్ ఫీమేల్ది మేలే అట్లా ఇద్దరు సమానం, ఎవ్వరు తక్కువ ఏం కాదు. వెళ్ళిపోవడంలో అయితే కలిసి వెళ్ళిపోయారు కదా, నిర్ణయం ఇద్దరిది కదా. అవును. పేరెంట్స్ది పరువు పోతుంది, సొసైటీలో వాళ్ళు తిరగలేరు ఓపెన్గా. అమ్మాయి అయితే పేరెంట్స్ పరువు పోతుంది. అబ్బాయి మోసపోయాడు అనుకో, అబ్బాయి సూసైడ్కి టెండెన్సీ పెరిగిపోయి సూసైడ్ చేసుకుంటాడు. వాడు పేరెంట్స్కి చెప్పుకోలేరు. ఇద్దరు కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు. అదే సార్. బట్ ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్ పరువు పోవడం అనేది కామన్ మీకు రెండిట్లో కూడా. అవును. వాళ్ళు ఏం తప్పు చేశారు? సో దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదే సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సార్, మీ ప్రొఫైల్లో అది కూడా ఉంది. అంటే తప్పిపోయిన వాళ్ళని కనిపెడతామని చెప్పేసి చాలామంది బోర్డుల మీద, రోడ్ల మీద, బస్సుల మీద కనబడట్లేదని చెప్పి చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా చాలామంది ఉన్నారనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ కండిషన్స్లో వెళ్ళిరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మీరు ట్రేస్ చేస్తా అన్నారు. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే మామూలు మొబైల్ ఉందనుకోండి ట్రేస్ చేయడం ఈజీ, అతను మొబైల్ ఆపరేషన్ కూడా తెలియదు. ఆ జనరేషన్ వాళ్ళు ఇప్పుడున్న చాలామంది ఫాదర్స్కి మొబైల్ ఆపరేషన్ కూడా తెలియదు. వాళ్ళని ఎలా చేస్తారు సార్ మీరు? ఛాన్సెస్ చాలా తక్కువ దాంట్లో, అంటే ట్రేస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. మనకి అదే రోజు చెప్తే మనం చేయొచ్చు. ఓకే. కొంతమంది 10 days తర్వాత చెప్తారు, కొంతమంది 1 month తర్వాత చెప్తారు, కొంతమంది వెతికి 6 months తర్వాత కూడా చెప్తారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెతుకుతున్నాం వెతికిన తర్వాత అందరిని అడిగిన తర్వాత రీసెంట్లీ మా దగ్గర మా ఏరియాలోనే జరిగింది ఒక కేసు.
పెద్ద ఆవిడ, తన ఏజ్ ఒక 70 years, తను తప్పిపోయింది అనమాట. మనం స్టార్ట్ 2 days తర్వాత వచ్చారు వాళ్ళు మన దగ్గరికి. మనం స్టార్ట్ చేద్దామని మనం ఇట్లా మీటింగ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే తను దొరికింది. ప్లాన్ చేసాం మనము. పోలీస్ కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు ఇలాంటి సీనియర్ సిటిజన్స్ని వెతకడంలో. బట్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది దొరకరు. సిటీ దాటేస్తే కష్టం కొంచెం. సిటీ పరిధిలో ఉంటే పోలీస్ క్యాన్ డూ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్. మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద ఆయన ఇట్లనే సీనియర్ సిటిజన్ తప్పిపోయారు. తప్పిపోతే ఆయనకి నేను చాలా వెతికిన తర్వాత ఆయన హాస్పిటల్లో దొరికారు నాకు. హాస్పిటల్లో? అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే. పడిపోయారు, దెబ్బలు తగిలాయి, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. కొంతమంది టెంపుల్లో దొరికారు. కొంతమంది బెగ్గర్స్ మాఫియా ఉంటుంది. బెగ్గర్ మాఫియాలో వాళ్ళు పెట్టుకున్నారు అనమాట, అక్కడ దొరికారు. కొంతమంది ఏం చేస్తారు, ట్రైన్ ఎక్కేస్తారు. అంటే ఇప్పుడు బెగ్గర్ మాఫియా అని అన్నారు కాబట్టి బెగ్గర్ మాఫియా మీకు ఎట్లా చెప్తారు సార్? అది దిస్ ఈస్ అ వెరీ బిగ్ మాఫియా. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి వీళ్ళవి. మీకు ఒక హెడ్ ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా హెడ్ ఉంటారు. ఏరియాకి ఒక హెడ్, వాళ్ళకి మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రోజంతా బెగ్గింగ్ చేసింది తీసుకొచ్చి ఇవ్వాలి అతనికి. ఇది నిజమే అంటారా? నిజమేది. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ మీరు ఒక కేసు చూసినట్లయితే మీకు ఇంటర్నెట్లో కూడా చాలా వైరల్ అయింది. అది ఒకతను ఒక ఉద్యోగం కోసం ఆన్లైన్లో ఒకతనికి కనెక్ట్ అయ్యాడు. వేరే స్టేట్ వీళ్ళిద్దరిది కనెక్ట్ అవ్వడం వల్ల అతను ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళ స్టేట్కి. ఇదంతా నార్త్ సైడ్ జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను నేను మీకు. అతను బీహార్ నుంచి వచ్చాడు. ఇతను జాబ్ ఆఫర్ చేస్తాను అనేసి పిలిపించాడు. ఒక ఫ్లైఓవర్ కింద ఎవరు లేరు, చాలా ఒక సైలెంట్ ప్లేస్లో పిలిపించి కళ్ళల్లో ఏదో వేసేసాడు. కళ్ళు పోయాయి. తర్వాత అతనికి అన్నం పెట్టలేదు, చాలా టార్చర్ చేశాడు అనమాట. టార్చర్ చేసిన తర్వాత అసలు అతను ఇట్లా వీక్ అయిపోయాడు. జాబ్ పిలిపించి చాలా వీక్ అయిపోయాడు. మాట రావట్లేదు, ఏదేదో ఇంజెక్షన్స్ వేశాడు. అతను హీ కెనాట్ టాక్, హీ కెనాట్ సీ, చూడలేడు, మాట్లాడలేడు. మరి ఇప్పుడు కంప్లైంట్ చేయాలంటే అతను మాట్లాడలేడు, ఇక చూడలేడు కూడా. ఓకే. అట్లా అతనికి ఏదేదో డ్రగ్స్ ఇచ్చేసి అసలు ఆ ఇంజెక్షన్స్ ఏమున్నాయో అది వెరీ డేంజరస్ అనమాట. అవి ఇచ్చేసి అతనికి సిగ్నల్ దగ్గర వేరే బెగ్గర్స్ మధ్యలో పెట్టేస్తే ఇలాంటి వాళ్ళని చూస్తే సింపతి ఎక్కువ వస్తుంది. ఆ సింపతి పెట్టేసి ఆ బెగ్గింగ్ రోజంతా ఎంత చేస్తారో దాంట్లోంచి తీసేసుకొని 10 rupees కూడా ఇవ్వరంట వీళ్ళకి. ఇప్పుడు మీరు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు స్పెషల్లీగా బెగ్గర్స్ ఎక్కువ పెరిగిపోతారు, ఫెస్టివల్ లేని టైంలో తగ్గిపోతారు. ఎందుకు అంటారు? వేరే స్టేట్ నుంచి వస్తారు మీకు బెగ్గర్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే. బెగ్గర్ మాఫియా అది మీకు లీడర్స్ ఉంటారు దాంట్లో, వాళ్ళు తీసుకొస్తారు, బెగ్గింగ్ చేపిస్తారు, మళ్ళీ పంపించేస్తారు వాళ్ళకి. దీంట్లో కూడా చాలా ఉంటాయి. వాళ్ళు బెగ్గింగ్ చేసేటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళటము, అది వేరే మాఫియా. వాళ్ళు క్రైమ్ చేస్తారు వాళ్ళు. బెగ్గింగ్ మాఫియాలో టైప్స్ ఉన్నాయి మీకు. ఓన్లీ బెగ్ చేయడము ఇది ఒకటి, ఇంకోటి క్రైమ్ చేయడం. అంటే సినిమాలో చూపించినట్టు రెక్కి నిర్వహించడం, అది వేరేది. అది రాబరీ చేస్తారు. రాబరీ వేరే టైప్స్ ఉంటాయి దీంట్లో. కొంతమంది ఉంటారు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవటం, వాళ్ళతో బెగ్ చేయించడం, లేదా పిల్లలు వీళ్ళకి అలవాటు కావాలి అని చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళిపోతే కొంచెం పెద్దగా అలవాటు అవుతారు అని స్టేట్ మార్చేస్తారు. అది ఒకటి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒకటి ఏమడిగారు మీరు? ఇప్పుడు రాబరీ చేయడానికి రెక్కి చేస్తారు కదా, అది వేరు అసలు. అది వాళ్ళు బెగ్గర్స్ లాగా యాక్ట్ చేస్తారు, కానీ దే ఆర్ నాట్ ద బెగ్గర్స్. అది ఒకటి. వాళ్ళు చూసుకుంటారు. అది రెక్కి చేయడము, ఇంటికి తాళం ఉందా లేదా, ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, చెప్పులు చూసి లెక్క పెట్టడము, బట్టలు చూడటము, మళ్ళీ ఆ ఇంటికి ఆ ఇల్లు పాతదా కొత్తదా మొత్తం చూస్తారు. వెహికల్స్ చూస్తారు. చిన్న వెహికల్ ఉంటే చిన్న ఫ్యామిలీ, పెద్ద వెహికల్ ఉంటే పెద్ద ఫ్యామిలీ, అట్లా చూస్తారు. ఎవరు మార్నింగ్ వెళ్తున్నారు,
ఇంటి నుంచి బయటికి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, ఇంట్లో వైఫ్ ఒకళ్ళే ఉంటున్నారా, అలా చూసి వాళ్ళు అలా స్కెచ్ చేసి అలా వాళ్ళు ఇంటి మీద టార్గెట్ పెట్టి క్రైమ్ చేసి ఏది పడితే అది తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ బెగ్గింగ్ వేరే. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కూడా చేయించుకుంటుంటాయి డిటెక్టివ్ సర్వీసెస్ అని చెప్పి, బ్యాక్ ఎండ్ అని చెప్పేసి. దాంట్లో కూడా మీరు చేసి పెడతారా వాళ్ళకు కూడా? ఎస్. అంటే ఓన్లీ అడ్వకేట్సే వెరిఫికేషన్ చేస్తారు అన్నట్టు అన్నాను. మీరు కూడా ఉంటుందా డిటెక్టివ్స్ పాత్ర? అది ఎలా ఉంటుంది సార్? కంపెనీ పెడుతున్నారు, మీరు ఆ ఏరియాని సర్వే చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు మీరు. మీరు కొత్త కాఫీ షాప్ పెట్టారు బంజారా హిల్స్లో, అది మంచిగా రన్ అయింది. మీరు ఇంకొక కాఫీ షాప్ కోకాపేటలో పెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ కోకాపేటలో మీ కాఫీ షాప్ రన్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని పర్సెంటేజ్ సక్సెస్ఫుల్? మీరు అడ్వైస్ కూడా ఇస్తారు? అది అడ్వైస్ కూడా ఇస్తాము, సర్వే చేసి మొత్తం రిపోర్ట్ మేము ఇస్తాం. ఇది ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిగినట్టుగా ఇన్వెస్ట్మెంట్, కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు మంచి ప్రాఫిట్ ఇస్తానని వాళ్ళు అన్నారు, మీ మీటింగ్ జరిగింది, మీకు డౌట్ ఉంటాయి, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీరు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మేము మీకు ఖచ్చితంగా చెప్తాము కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెల్త్ ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ క్యారెక్టర్ వైజ్ కూడా కనుక్కోండి అంటారు. క్యారెక్టర్ వైజ్ కూడా కనుక్కుంటాం, వ్యక్తి ఎలాంటి వాళ్ళు, అసలు మనస్తత్వం ఎలాంటిది, అసలు ఏమైనా రాంగ్ థింగ్స్లో ఉన్నారా లేదా, సీరియస్గా వర్క్ చేస్తారా లేదా, అసలు అన్ని స్కిల్స్ ఉన్నాయా లేవా, లేదా ఇదంతా ఫేక్గా చెప్తున్నారా వాళ్ళు, అది అంతా చూడాల్సి ఉంటుంది. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి దాంట్లో కూడా. అది అంతా ఇన్వెస్ట్ చేసి చెప్తాం మేము. ఇన్వెస్ట్మెంట్ కావాలి అన్నా మీరు చేయాలనుకున్నా కూడా మనం చేసి అనలైజ్ చేసి చెప్తాము. లేదు మీరు స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు అన్నా కూడా మేము మీకు దాంట్లో హెల్ప్ చేస్తాం మేము. ఇంకొకటి సార్, ఇప్పుడు పాపులర్గా జనరల్గా సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీని మీరు స్పై చేయాలని చెప్పేసి ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? అలాంటి కేసెస్ ఏమన్నా డీల్ చేశారా? చేశాను, అందుకని చెప్పట్లేదు కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎలాంటిది, వాళ్ళు స్పై చేయించుకునే వాళ్ళ ఇంటెన్షన్ పరుగోవద్దు, మ్యాటర్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నదానికే దీన్ని ఎలా మనం క్లోజ్ చేయాలి. ఓకే, ఎఫ్ఐఆర్స్ లాంటివా లేకపోతే స్కామ్ జరిగింది, స్కామ్స్ గురించి కూడా మాకు అప్రోచ్ అయ్యారు. అఫైర్స్ గురించి కూడా ఉంటుంది. ఇంట్లో మ్యారేజ్ ఏమైనా జరుగుతుంది అంటే మళ్ళీ ప్రీ మ్యాట్రిమోనియల్, పెళ్లి తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మ్యాట్రిమోనియల్. డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు కదా సార్, మీకు ఎందుకు అప్రోచ్ కావాలి? డైరెక్ట్గా ఏసీపీలు, ఎస్ఏలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ దర్ ఓన్ వర్క్స్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 24 hours వర్క్ చేసినా కూడా ఒక ఆఫీసర్ అయినా కూడా వర్క్ టాస్క్ ఫినిష్ అవ్వదు. అదే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, పోలీస్ మీరు మిమ్మల్ని అప్రోచ్ చేస్తుందా? సమ్ కేసెస్ అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? అంటే కలిసి చేసిన కేసెస్ ఏమన్నా ఉన్నాయి? ఓకే, అలాంటి కేసెస్ ఏమన్నా చెప్పాలనుకుంటారా? మహారాష్ట్రలో ఫ్రాడ్ చేసి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఓకే, అతను హైదరాబాద్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము దిగబెట్టాము అతని మీద. పోలీస్ మీరు కలిసా లేకపోతే మీరే? అక్కడ పోలీస్, ఇక్కడ పోలీస్, మళ్ళీ మేము కూడా. ఓకే, 3 side ఆపరేషన్స్ జరిగాయి. ఎవరైతే దాంట్లో ఆ స్కామ్ లో ఎవరైతే మోసపోయారో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అప్రోచ్ అయ్యారు. జాయింట్ ఆపరేషన్ చేసాం మేము. ఆ జాయింట్ ఆపరేషన్ లో సక్సెస్ అయ్యాం. సూపర్. అంటే జనరల్గా ప్రైవేట్ డిటెక్టివ్స్ అంటే పోలీసులు చెప్పకుండా చేస్తారేమో అని డౌట్ ఉంటుంది కదా, దానికోసం ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. అలా ఏం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసే వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ది ఉంటుంది, మాది మాకు ఉంటాయి. డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి సార్. ఓన్లీ సీరియస్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి, ఏదన్నా ఫన్నీగా జరిగిన ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఫన్నీగా అంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. చెప్పండి సార్. మార్నింగ్ వైఫ్ మా దగ్గరికి రావడం జరిగింది. ఓకే, షీఈ్ ఏ హౌస్ వైఫ్. ఓకే, తను వచ్చేసి హస్బెండ్ మీద కంప్లైంట్స్, మా హస్బెండ్ ఎవరితోనో చాలా మాట్లాడుతున్నారు అండ్ కొంచెం కోపంగా ఉంటున్నారు నా మీద అనేసి. మళ్ళీ ఈవినింగ్ హస్బెండ్ వచ్చారు. ఓకే, మీ దగ్గరికి? మా దగ్గరికి. సూపర్. ఒకరికి ఒకరు తెలియకుండా వచ్చారనమాట. అదే
హస్బెండ్ కూడా సేమ్ కంప్లైంట్స్. మా వైఫ్ చాలా మాట్లాడుతున్నారు ఫోన్ లో, నాకు డౌట్ ఉంది. వైఫ్ కూడా సేమ్ కంప్లైంట్, మా హస్బెండ్ చాలా మాట్లాడుతున్నారు ఫోన్ లో, నాకు చాలా నవ్వు వచ్చింది. నేను చెప్పలేదు, చెప్పొద్దు కూడా. మేము 100% కాన్ఫిడెన్షియల్ గా పెడతాము. ఎవరి టాపిక్స్ ఎవరితో కూడా మేము షేర్ చేయము, ఈవెన్ పేర్లు కూడా తీయమన్నమాట. సో తీరా చూసేసరికి వాళ్ళిద్దరి అఫేర్స్ ఏమీ లేవు. ఎవరు రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చి పంపించామన్నమాట. ఏమైనా సార్ రిపోర్ట్ లో? వైఫ్ ఏమో వాళ్ళ చుట్టాలు, హస్బెండ్ ఏమో వాళ్ళ చుట్టాలు. వైఫ్ హస్బెండ్ మీద కంప్లైంట్స్, హస్బెండ్ వైఫ్ మీద కంప్లైంట్స్, అంతే, ఇంకేం లేదు. ఓకే, అది ఒక చాలా ఫన్నీగా అనిపించింది అనమాట నాకు. అంటే వాళ్ళే చుట్టాలతో మాట్లాడుకుని వాళ్ళే కంప్లైంట్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుసుకోవట్లేదులేండి. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టచ్చు. చూస్తే ఏముంటుంది, సో ఏమీ లేదని చెప్పాను కదా. ఇద్దరు ఫన్నీ అయింది, చాలా ఫన్నీగా ఉంది. మార్నింగ్ వైఫ్ రావడం, ఈవినింగ్ హస్బెండ్ రావడం అనేది. ఇప్పుడు లక్కీగా చూడండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చారని మనకు తెలిసింది. వేరే దగ్గరికి వెళ్తే ఇప్పుడు మిస్గైడ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు మిస్కమ్యూనికేషన్ అయ్యి అట్లా అనమాట. మార్నింగ్ వైఫ్, ఈవినింగ్ హస్బెండ్. సో సేఫ్లీగా ఒకరి మీద ఒకరికి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి, ఎలాంటి ఏమీ లేవు. సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ మూమెంట్ వీ హ్యావ్ సీన్. దిస్ ఇస్ ద ఫన్నీ మూమెంట్. థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ టైంలో మీరు టైం కేటాయించి మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ లైఫ్లో మీరు చాలా పైకి రావాలి, మంచి హెల్త్ మీకు ఉండాలి, మంచి సక్సెస్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నా సపోర్ట్ మీకు ఎల్లప్పటికీ ఉంటుంది. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆన్ ది రక్స్ ఛానల్. రియల్లీ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేద్దాం సార్. స్టే ట్యూన్డ్. తప్పకుండా.